हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं తద్గురుంతం నమామి। నమో గురుదేవ। ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము। ప్రతి ఒక్క జీవి కర్మ చేయకుండా ఉండలేరు కాబట్టి మనిషిగా పుట్టిన వాళ్ళందరూ కూడా కర్మను ఏ విధంగా చేస్తే మనం మళ్ళీ శరీరాన్ని పొందడానికి కావలసిన మరి కొంత సంచితాన్ని ఏర్పాటు చేసుకోకుండా, అంటే బంధంలో పడిపోకుండా సంచితమునందు, అంటే మనకు పరమాత్మ మనం రోజువారీ చేసే పనులన్నింటినీ కూడా భగవంతుడు ఏం చేస్తారంటే మనకు తెలియకుండానే మనం ఒక సంచిలో మనం చేసుకున్న పుణ్యకర్మలు పాపకర్మలన్నీ మనం ఒక సంచిలో నింపుకుంటామండి। ఆ కర్మలన్నీ కూడా మనకి బంధాన్ని కలిగిస్తాయన్నమాట। అంటే ఇంకొక శరీరాన్ని పొందడానికి కావలసిన స్థితిని కల్పిస్తాయి కాబట్టి ఇక నేను ఈ శరీరాలను పొందకుండా ఉండాలంటే ఏదైనా గొప్ప సాధన ఉందా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ కూడా ఈ దేహమే అనుకుంటూ దేహబంధాలకు సంబంధించిన సుఖదుఖాల చేత మమత్వాన్ని పొందుతూ మరి పాపపుణ్య కర్మలు చేశారనుకోండి, అది మిమ్మల్ని బంధంలో పడవేస్తుంది। బంధంలో పడకుండా ఉండాలి, ఈ దేహ బంధంలో నుంచి విముక్తులు కావాలి। మోక్షము అంటే ముక్తి అండి। అంటే దేహ బంధముల నుండి విడిపడడానికి పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, మీరందరూ కూడా దేహములో బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ। ఈ ఆత్మగా మీరు ప్రకాశించాలి అంటే దేహ సంబంధమైన విషయాల యందు మీకు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి। పూర్వజన్మల్లో మనం చేసిన పాపములు పుణ్యములు ఏవైతే ఉన్నాయో, అంటే ఇతరులకు మనం చేసినటువంటి మంచి పుణ్యంగా మారుతుంది, ఇతరులను ఎవరినైనా మనం ఇబ్బంది పెడితే అది పాపంగా మారుతుంది। కాబట్టి ఈ పాపములు పుణ్యములన్నీ కూడా మనం ఒక శరీరాన్ని పొందడానికి కావలసిన స్థితిని మనం సంపాదించుకున్నాం కాబట్టి ఈ స్థితికి సంబంధించి ఈ రోజు మనం సంతోషంగా ఉండాలా లేకపోతే దుఃఖంగా ఉండాలా అనేది మనం నిర్ణయిస్తున్నామా అంటే మనం చేసిన కర్మలు, ఇదివరకు జన్మలలో మనం చేసిన కర్మలు మనల్ని నిర్ణయిస్తున్నాయి। పరమాత్మ అంటున్నారు, మీరు పూర్వజన్మల్లో సరే తెలుసో తెలియకో పాపపుణ్యాలు చేశారు కదా, మరి ఈ జన్మ ప్రయత్నం చేత పాపము చెయ్యకుండా 10 మందికి ఉపకారం జరిగేటటువంటి పుణ్యకర్మలను చేసే ప్రయత్నం చేస్తూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పణ చెయ్యండి। అంటే నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇంత పుణ్యం కావాలని, ఒక పని చేస్తే పాపం రాకూడదని కాకుండా నాకు పాపము వద్దు పుణ్యము వద్దు, ఈ శరీరము నేను కాదు, ఈ శరీరానికి సంబంధించి నేను చేసే ఏ కర్మ ఫలితం నాకు అవసరం లేదని ఈశ్వరుడికి కర్మ సమర్పణ చేశామనుకోండి, మనము ఈ దేహ బంధాలలో నుంచి విడిపడవచ్చు। అంటే ఇక మళ్ళీ శరీరాన్ని పొందకుండా ఉండడానికి కావలసిన స్థితిని మనం పొందవచ్చు। కాబట్టి మన మనసు ఎప్పుడూ కూడా దేహ బంధాలకు సంబంధించి ఎలా ఆలోచిస్తుందంటే, అంటే మన మనసు యొక్క గుణం ఏంటంటే శోకము మోహము అనే 2 విషయాల చుట్టూ తిరుగుతుందన్నమాట। భగవంతుడు మనకి ఈ దేహాలు ఇచ్చారు కదండి, మరి ఈ దేహాలను ఇచ్చినప్పుడు ఈ దేహాలతో మనం చేసినటువంటి కర్మల వల్ల, అంటే నేను నాలుకతో ఏవైతే ఆహార పదార్థాలు తింటున్నానో ఆ తిన్న పదార్థాలలో కొన్నింటి యొక్క రుచి గొప్పగా ఉందని ఆ రుచిని దాచిపెట్టుకుంటాను। అంటే పదార్థాన్ని దాచిపెట్టుకోలేమండి। ఇవాళ పరమాన్నం బాగుంది అని మనం ఈ పరమాన్నాన్ని ఏ ఫ్రిడ్జ్ లో పెట్టినా
ఇప్పుడు మీరు తిన్నప్పుడు ఎంత రుచినైతే పొందారో, అంత రుచిని మళ్ళీ పొందలేమనమాట. కానీ ఆ రుచికి సంబంధించినటువంటి వాసనను దాచిపెట్టుకున్నాం. అదే సంస్కారంగా మారింది. అదే విధంగా ఒక పదార్థాన్ని తిన్నప్పుడు దాని యందు కూడా మనం దుఃఖాన్ని అంటే ఆ పదార్థం యొక్క రుచి మనకు నచ్చకపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామనుకోండి. ఆ ఇబ్బందిని కూడా మళ్ళీ వాసనల రూపంలో, మళ్ళీ మనం సంస్కార రూపంలో భద్రపరుచుకుంటాం. ఇవన్నీ మనకేం జేస్తాయంటే, మరి మరొక శరీరంతోనైనా, ఈ శరీరంతో నేనిక మళ్ళీ పరమాన్నం తినలేకపోయాను. నాకిష్టం లేనటువంటి రుచిని కూడా గుర్తుపెట్టుకున్నాను కాబట్టి, ఇవన్నీ నేను ఈ శరీరంతో పొందకపోతే, భగవంతుడు మళ్ళీ ఇంకొక శరీరంతో పొందడానికి అవకాశం ఇస్తారనమాట. మరి ఈ అవకాశాలన్నీ నాకొద్దండి. దేహ సంబంధమైన విషయాలతో అనుభవించేటటువంటి సుఖములు, దుఃఖములు శాశ్వతం కాదు. ఇవి ఎంత అనుభవించినా మరి నీటి తొట్టెలో అంటే మూత లేనటువంటి తొట్టెలో నీళ్లు పోస్తే అంటే రంధ్రాన్ని మనం ఏం చేసాం క్లోజ్ చేయకుండా మరి మనం గనక నీళ్లు పోస్తూ ఉన్నామనుకోండి, పోసిన నీళ్ళన్నీ క్రిందకు పోతున్నట్టుగా మనం ఈ దేహంతో అనుభవించే ఎన్ని సుఖాలైనా, ఎన్ని దుఃఖాలైనా మూతలో మూత లేనటువంటి తొట్టిలో నీళ్లు పోస్తే ఏ విధంగా అయితే అందులో నీటి చుక్క నిల్వ లేకుండా పోతుందో, అదే విధంగా మనం కూడా ఈ దేహంతో చేసే కర్మలను ఆలోచన లేకుండానే చేశామనుకోండి. అంటే ఒక పనిని మనం ఎందుకు చేస్తున్నాం? ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ పని చేయడం వల్ల నాకెంత లాభమొస్తుంది? ఇలాంటి విచారణ చేసే విధంగా మన మనస్సుని దిద్దాలనమాట. అంటే మన మనస్సే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటారు. అంటే మనమందరం మన మనస్సును పరిశీలనలో పెట్టుకోలేకపోవడం వల్ల ఏ కర్మ మనల్ని బంధంలోకి తీసుకువెళ్తుంది? ఏ కర్మ మనల్ని బంధము నుంచి విడిపిస్తుంది అనేటటువంటి జ్ఞానాన్ని మన మనస్సుకు అందించలేకపోవడం వల్ల మనమందరము కూడా మరి మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. పరమాత్మ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే 84 లక్షల రకాల ఉపాధులలో మనిషి మాత్రమే బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు. ఇక ఏ ప్రాణి కూడా చివరకు దేవతలతో సహా బ్రహ్మానందాన్ని పొందాలంటే మనిషిగా పుట్టాలి. మనం మనిషిగా పుట్టామంటే ఎన్ని కోట్ల జన్మల్లో చేసిన పుణ్యం ఉంటేనో, ఆ పుణ్యం ఇవాళ మనల్ని ఈ మానవ ఉపాధి పొందడానికి కావలసిన స్థితి ఇచ్చింది. మానవ జన్మను ఎవరు వృధా చేసుకోకండి. ఈ దేహ బంధాలన్నీ శాశ్వతం కాదు. మన పెద్దలెందరో మన కళ్ళ ముందే తిరిగారు. ఎన్నో సంపదలు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఇవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం జీవించిన జీవితంలో ఇవాళ మనం పెరుగన్నం తిన్నాం బావుందనుకుంటాం. ఇంకేదో అనుభవించాం బావుందనుకుంటాం. కానీ గడిచిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. మన చేతిలో ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మన యొక్క వర్తమానం మన చేతిలో ఉంది. భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఈ వర్తమానాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలో కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు మనకు చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారనమాట. నీ లోపట ఉన్న పరమాత్మను నువ్వెలా పొందగలవు? నీ యొక్క శక్తిని నువ్వు బ్రహ్మానంద సాగరంలో మునకలేస్తూ పరమానందాన్ని పొందేటటువంటి సచ్చిదానంద స్వరూపమై ఉండి మాయ చేత ప్రకృతిలో ఉన్న విషయ సుఖాల కోసమని పరిగెట్టి ఎన్నో దుఃఖాలను పొందుతున్నాం. ఈ దుఃఖాలన్నింటి నుండి మనం బయటపడాలి అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడిన జ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేసి మరి మనం చేసే కర్మలలో ఉన్న దోషాలను మనం పోగొట్టుకుంటూ భగవంతుడు చెప్పిన శాస్త్ర విహిత కర్మను చేశామనుకోండి, ఇది మనకి ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి, ఈ ముక్తి మనల్ని ఏం చేస్తుంది? మళ్ళీ మనం ఎక్కడి నుంచొచ్చామో, చేప ఒడ్డు మీద పడితే మళ్ళీ ఆ ఒడ్డు మీద పడిన చేప ఎంత దుఃఖాన్ని పొందుతుందో, తర్వాత మళ్ళీ కొన ప్రాణంతో ఉన్నప్పుడైనా మళ్ళీ నీటిలోకి విడిచిపెట్టబడితే, అది ఎంత సంతోషంగా ఉంటుందో, మనం కూడా ఇప్పుడు మనం బ్రహ్మానంద సాగరంలో నుంచి మరి బయటపడినటువంటి ఒడ్డు మీద పడినటువంటి చేపలాగా మనం కూడా ఈ ప్రకృతిలో ఉన్న విషయ సుఖాల కోసం పరిగెడుతున్నాం. ఆ సుఖాలలో ఆనందం లేదు అని చెప్పేసి వాటిని పొందిన తర్వాత తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఉద్యోగం కోసం ఎన్నో ఆశలు, కలలు కంటాడండి. ఎంతో కష్టపడతాడు, ఉద్యోగం సంపాదిస్తాడు. సంపాదించేంత వరకు అతనికి అదొక గొప్ప
గొప్పదైన స్వప్నం అండి. ఉద్యోగం సంపాదించి 1 సంవత్సరం తర్వాత ఉద్యోగం ఎలా ఉంది అంటే, అబ్బా! నేననుకున్నంత గొప్పగా ఏం లేదు అంటాడే కానీ, అబ్బా! నేననుకున్న దానికంటే గొప్పగా ఉందని అన్నవాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా? ఎందుకు లేడు? ఉద్యోగం ఉంటే చాలు అనన్న వ్యక్తి ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఆ ఉద్యోగం కంటే ఇంకేదో గొప్పదాని మీద మళ్ళీ ఆశ పెంచుకుంటాడు. అంటే మనం ఒక వస్తువుని పొందిన తర్వాత ఇంకో వస్తువు కోసం పరిగెడుతూనే మళ్ళీ శరీరాలను పొందాలా? ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సచ్చిదానందం ఈ దేహం లోపట దాగి ఉందండి. ఈ దాగి ఉన్న సచ్చిదానందాన్ని మనం ఏం చేయాలి? మరి మనం భగవంతుణ్ణి చేరడం కోసం అభ్యాసం చేద్దాం. దేహ బంధాలను విడిపించుకోవడం కోసం వైరాగ్య భావనను పెంపొందించుకుందాం. మన లోపట ఉన్నటువంటి చైతన్యాన్ని మనం అనుభూతి పొందేలాగా ఏం చేయాలి? అభ్యాసం చెయ్యాలి. ఏ అభ్యాసం చేయాలి? ఈ దేహము నేను కాదు, సచ్చిదానందమే నేను అనే అభ్యాసం చేస్తూ, ఈ అభ్యాసం చేయడానికి ఎటువంటి జ్ఞానం కావాలి అంటే, బ్రహ్మ జ్ఞానము మినహా ఇంక కొత్త జ్ఞానం ఏది కూడా మనకి బంధం నుంచి విడిపించదు కాబట్టి, బ్రహ్మ జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకుంటూ, చేసేటటువంటి కర్మలలో శ్రేష్టత అంటే పరులకు ఇబ్బంది కలగకుండా ప్రతి చిన్న విషయాన్ని తీసుకోండి. మీ ఇంటి నుండి ప్రారంభించండి అంటారు పెద్దలందరూ కూడా. మీ కుటుంబంలో ఉన్న మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఇంట్లో ఉన్న ఒక పశువు ఏదైనా సరే, అన్నింటి యందు కూడా భగవంతుడిని దర్శనం చేస్తే అనవసరంగా ఒకరిని ఒక మాట అనే ప్రయత్నం చేయకుండా ఉంటాం. అన్నింటిలో కూడా సచ్చిదానందుని చూసినప్పుడు మన యొక్క భావనల యందు పరమాత్మ దృష్టి పెరుగుతుందండి. అంటే జాగ్రత్తగా ఉండమంటున్నాడు భగవంతుడు. నేను నా భర్తతో మాట్లాడుతున్నాను అన్నప్పుడు కొంత చనువు ఉంటుందండి. కాదు నేను భగవంతుడితో మాట్లాడుతున్నానని నేను భావన చేశాననుకోండి. ఇప్పుడు ఆయన తిట్టినా నాకేమనిపిస్తుంది? నేను చేసిన కర్మల యొక్క పాపము ఏదైతే ఉందో, ఆ పాపం ఇతని రూపంలో నన్ను తిట్టినట్టుగా అయిపోయింది కాబట్టి, స్వామి క్షమించండి అని చెప్పి బాహ్యమునందు కూడా, సరే ఇంకొకసారి నేనిలా చెయ్యను అని జెప్పేసి, మనం గనక జాగ్రత్త పడ్డామనుకోండి, ఇప్పుడు వాళ్ళొక 2 మాటలంటే మనం క్షమాపణ కోరితే, ఆ క్షమాపణ మనల్ని ఇంకా ఇంట్లో వివాదం పెరిగేలాగా చేస్తుందా? ఖచ్చితంగా అక్కడ శాంతి నెలకొంటుంది. భగవంతుణ్ణి చూస్తే శాంతి. అతన్ని భర్తగా చూస్తే, అంటే నువ్వే తప్పు చేయలేదా? నేనే తప్పు చేశానా? అని ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. చూడండి. భగవంతుడు అంటున్నారు, నేను చెప్పిన జ్ఞానాన్ని గనక మీరు తెలుసుకుంటూ విచారణ చేయగలిగితే, ఆ విచారణ ఏమవుతుంది? బాహ్య సంబంధమైన విషయాలలో సఖ్యత చేకూరుస్తుంది. మీరు పారమార్థికమైనటువంటి సాధన చేయడానికి కావలసిన సమయం కూడా మిగులుతుంది. ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉందనుకోండి, మరి భగవంతుడి శాస్త్రం నందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని మనం అధ్యయనం చేయడానికి కొంత సమయం ఉంటుంది. మాట పెంచుకొని మనసులో ఇంట్లోనేమో కుటుంబం అందరిలో కూడా అలజడి. మనసులో అలజడి ఉందనుకోండి, ప్రశాంతంగా కూర్చొని భగవంతుడు చెప్పిన మాటలు విచారణ చేయగలుగుతామా? చెయ్యలేము. దీనివల్ల ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. కొన్ని కోట్ల జన్మలలో పుణ్యం ఉంటే తప్ప నువ్వు మనిషిగా పుట్టలేదు. మరి మనిషిగా పుట్టి చిన్న చిన్న విషయాలకు మనస్సుని ఏం చేస్తున్నామంటే మనమందరం ఎవరు మినహాయింపేం కాదండి. జీవన్ముక్తులు తప్ప. చిన్న చిన్న విషయాలకు మనం ఎలా ఉండాలి? భగవంతుడిని చిన్న విషయాన్ని అందుకే అంటారు గదండీ పెద్దవాళ్ళు ఏమంటారు? మరి చిన్నదానికి కూడా పెద్దగా సమాధానం చెప్పాలంటారు. చిన్న పని చేసినా దానినేం చేయాలి? పెద్దగా ఆలోచించాలి. అంటే పెద్ద బుద్ధితో చెయ్యాలి అంటారు పెద్దలు. అంటే ఇది చిన్నదే కదా! ఒక చీమ నీళ్ళలో పడిపోయిందనుకోండి. మీ కళ్ళ ముందు జరుగుతుంది. మీరేం చేయగలరు? ఆ చీమని మీరు ఆ చేతి చీమ నీటిలో కొట్టుకుపోతున్నప్పుడు మీరు మీ చేతితో చీమను తీసి బయటికి వేయగలరు. ఇప్పుడది ఒక చీమ దీనికి చావు భగవంతుడు ఇలా నిర్ణయించాడని వదిలేయకుండా, నీ కళ్ళ ముందు జరుగుతున్న దానిని భగవంతుడు నీటిలో కష్టపడుతున్నాడనుకున్నారనుకోండి. వెంటనే ఆ చీమను తీసి బయట విడిచిపెట్టి, ఓ నమస్కారం చేయండి చాలు. అందుకే చిన్న పనిని కూడా పెద్ద బుద్ధితో, ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలలో కూడా భగవద్ దృష్టి ఏర్పాటు చేసుకున్నామనుకోండి, ఆత్మ దృష్టిని మనం పొందామనుకోండి, ఇంట్లో ప్రశాంతత నెలవై ఉంటుంది. ఆ ప్రశాంతత మనకి కావలసిన సాధన చేసుకోవడానికి కావలసిన ఆనుకూల్యత ఏర్పడుతుంది. మన దృష్టి ఎప్పుడూ నేను ఆత్మను తెలుసుకోవాలనే ఆలోచన ఉందనుకోండి, ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న విషయాలలో సంఘర్షణలు ఎందుకు జరుగుతాయి? మనం చేసిన కర్మలు
సంఘర్షణల రూపంలో బయటికొస్తాయి కాబట్టి, నేను భగవంతుడిని తెలుసుకోవడానికొచ్చాను కానీ, ఇక్కడ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి, మరి పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చుకోవడానికి నేను రాలేదు. ఈ శరీరం విడిచిపెట్టే లోపు నేనేం చేయాలి? నాలో ఉన్న సచ్చిదానందుడిని తెలుసుకోవాలని, మరి ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, అందరితో కూడా సఖ్యతగా మనకు కొంత బాధ కలిగినా ఓర్చుకుంటూ సఖ్యతను గనక మనం పాటించామనుకోండి, మనం సాధన చేసుకోవడానికి కావలసిన సమయం దొరుకుతుంది. మరి అవతలి వాళ్ళు కూడా ఏదైనా మనల్ని అనకూడని మాట అన్నా, తిరిగి వాళ్ళే పశ్చాత్తాపంతో క్షమాపణ కోరతారు. అప్పటికప్పుడు క్షమాపణ కోరకపోయినా, ఏదో ఒక రోజు క్షమాపణ కోరతారు. దీనికోసమని ఒక చిన్న ఉపమానమండి. ఒక భార్యాభర్తలిద్దరూ కూడా చాలా చక్కగా కలిసుంటారు కానీ, భర్తకి కోపమొచ్చి తిడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆయన కాస్త ఆవేశపరుడు. ఆవేశపరుడైనప్పుడు, ఇప్పుడు ఆ ఆవేశంతో భార్యను తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ భార్య ఏం చేస్తుందంటే, భర్త తిడితే ఎదురు తిరిగి మాట్లాడలేక ఆమె బుట్టలల్లుతూ ఉంటుందట. ఆ బుట్టలల్లేయటంలో భర్త తిట్టిన రోజు ఒక బుట్ట ఎక్స్‌ట్రా అల్లేదట. ఇలా తన జీవితంలో ఒక 30 సంవత్సరాల పాటు ఆ భర్తతో కలిసి జీవనం సాగించింది. ఎన్నో బుట్టలు తయారు చేసింది, అమ్మిందండి. అలా తయారు చేసి వచ్చిన అంటే తను కోపంలో ఉన్నప్పుడు అల్లినటువంటి బుట్టలుంటాయి గదండీ! ఆ బుట్టలన్నీ అమ్మితే వచ్చినటువంటి డబ్బునంతా ఒక బాక్స్‌లో పెట్టిందట. తాను మరణించేటప్పుడు ఒక లెటర్ కూడా రాసి అంటే తనకిక అనారోగ్యంగా ఉన్నప్పుడు తాను మరణిస్తానని తెలుసుకున్నప్పుడు ఒక లెటర్ రాసి ఆ డబ్బును అందులో పెట్టిందట. పెట్టి మరి భర్తకి మరి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ భార్య చనిపోతుందండి. వెళ్ళేటప్పుడు ఒకసారి నా పెట్టెను ఒకసారి తెరిచి చూడండి నేను చనిపోయిన తర్వాత అని చెప్పారట. అలా చెప్తే భార్య చనిపోయిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూసారటండి. చూస్తే రూ. 5,00,000 డబ్బులున్నాయట. ఆ డబ్బులతో పాటు అక్కడున్న ఒక లెటర్ కూడా ఉంది. అంటే మీరు నన్ను తిట్టినప్పుడల్లా నాకు కోపమొచ్చేది. ఆ కోపంలో మిమ్మల్ని నేనేమీ అనలేకపోయేదాన్ని. ఆ కోపాన్నంతా కూడా నేనేం చేశానంటే బుట్టలల్లడంలో నేను మీరు తిట్టిన రోజున నేనెక్కువగా బుట్టలల్లేదాన్ని. అంటే కోపాన్ని తను చూడండి ఎటుగా మార్చుకుందో. కోపాన్ని తన భర్తని కోపంతో గనక ఆయన 2 మాటలంటే ఈమె కూడా 2 అంటే వాళ్ళిద్దరూ మరి అన్ని రోజుల పాటు కలిసి ఉండేవాళ్ళు కాదు. కానీ తన కోపాన్ని ఏం చేసింది? వేరొక పని యందు మళ్లించింది. మరి ఈ డబ్బు మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకు అంటే మీరెప్పుడు కోపంలో ఉంటారు. ఆ కోపంతో మీరు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. మరి ఆ కోపంని మీరు పోగొట్టుకోండి. మీరు తిట్టినటువంటి మాటల చేత నేను సంపాదించిన ద్రవ్యం అన్నప్పుడు ఆ భర్త యొక్క కన్నీళ్లు ఆగలేదండి. పశ్చాత్తాపపడ్డాడు. అంటే నా భార్యని నేనింత కష్టపెట్టానా? 5,00,000 ఉన్నాయన్న సంతోషం కంటే కూడా నా భార్యని నేనెంత కష్టపెట్టానో, ఈ కష్టము వృధా పోకూడదు అని చెప్పేసి భార్య పేరు మీద ఒక అనాథ శరణాలయాన్ని ఏర్పాటు చేసి, తన చివరి జీవితాన్ని కోపం పోగొట్టుకొని మరి ఎంతో మందికి సేవ చేశారట. మరి చూడండి ఆమె గనక కోపాన్ని గనక కంట్రోల్ చేసుకోవడం రాకపోయుంటే, ఇద్దరి జీవితాలు కూడా చిన్నాభిన్నం అయిపోయుండేయి. కానీ భార్య ఆ కోపంలో తాను చేసినటువంటి పనిని ఎంత ఒక మంచి భవిష్యత్ కార్యానికి ఎంత చక్కగా ఉపయోగించిందో చూడండి. ఆమె తెలివితేటలు చూడండి. భర్తకి కనువిప్పు కలిగింది. ఆ కనువిప్పు ఎలా కలిగింది? నేను ఎంతటి పాపము చేసి ఉన్నాను. ఈ పాపాన్నంతా కూడా నేను నివృత్తి చేసుకోవాలి అని భార్య పేరు మీద ఆ భార్య ఇచ్చినటువంటి డబ్బుతో గొప్పదైనటువంటి సేవా సమితిని ఏర్పాటు చేసి మరి ఎంతో మందికి గొప్పదైనటువంటి స్థితిని ప్రసాదించారు. అందుకే తన కోపమే తన శత్రువు. కానీ తను మాత్రం ఏం చేసింది? తన కోపాన్ని తన భర్త యొక్క ఆవేశాన్ని తగ్గించే విధంగా తీర్చిదిద్దబడిందా లేదా? అందుకే ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని అందుకే మనలకి పెద్దవాళ్ళు ఏమంటారంటే, వినడానికి ఎక్కువ సమయం కేటాయించండి. మాట్లాడటానికి తక్కువ సమయం కేటాయించండి అంటారు. ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా వింటున్నామనుకోండి, మన జీవితంలో ఏదైనా ఒక రోజున అలాంటి కష్టమొస్తే, మనం వాళ్ళలాగా కాకుండా అంటే అవతలి వాళ్ళు గొడవ పడి లేకపోతే కోపంతో వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చెయ్యకుండా, మనం మన జీవితాన్ని సక్రమంగా దిద్దుకోవడానికి ఎంతో మంది యొక్క బాధలు కూడా వినే ప్రయత్నం చేయాలి. ఆ బాధలేమవుతుంది? మన జీవితంలో అలాంటి బాధ రాకుండా దిద్దుకోవడానికి ఉపయోగపడాలి.
అదే విధంగా వేరొకరి బాధను మనం ఏం చేయకూడదు, రెట్టింపు. అంటే ఎవరైనా కష్టంలో వస్తే, ఆ కష్టంలో మనం ఇప్పుడు అగ్ని రగులుతున్నప్పుడు నెయ్యి వెయ్యాలా? నీళ్లు వెయ్యాలా? ఒక అగ్ని రగులుతుంది. ఒక గుడిసె కాలిపోతున్నప్పుడు నెయ్యి వేస్తే బావుంటుందా? నీళ్లు వేస్తే బావుంటుందా? నీళ్లు వేస్తే బావుంటుంది. ఎవరో భర్త మీదనో, పిల్లల మీదనో, కుటుంబం మీద ఎవరి మీదనో ఒకరి మీద కోపంతో ఉంటే, మనం వాళ్ళ మనస్సు ఉపశమనాన్ని పొందేలాగా 2 మంచి మాటలు చెప్తే, అగ్నియందు నీళ్లు వేసినట్టుగా మనం వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాన్ని కాస్త కాపాడిన వాళ్ళమవుతాం. వాళ్ళ యొక్క జీవితాన్ని దిద్దడానికి కూడా మనం చెప్పినటువంటి 2 మాటలు ఉపయోగపడేలాగా చెయ్యాలి. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? మీరు చేసే కర్మలు బంధములో పడకుండా ముక్తులుగా మారాలి. ఆ పెద్దావిడ చూడండి ఎలా చేసిందో. తాను కోపాన్ని కంట్రోల్ చేసుకొని భర్తకు ఎలా బుద్ధి చెప్పిందో చూడండి. భగవంతుడు అలా అంటున్నారు. జ్ఞానం ఉంటే ఇలా చేస్తారు కానీ, కోపమొచ్చింది అని చెప్పేసి మరి మనకిప్పుడు చాలా మంది ఫారిన్ కంట్రీస్ వాళ్ళు నేర్పిస్తున్నారండి. మనది ఈ సాంప్రదాయం కానే కాదు. భగవంతుడేమన్నాడు? తితిక్షవ అన్నాడు. ఓర్చుకోవడం నేర్చుకోమన్నాడు కానీ, ఫారిన్ కంట్రీస్ వాళ్ళేమంటారు? మీకు కోపమొస్తే మీ ఎదురుగా ఉన్న ఒక వస్తువుని పగలగొట్టేయండి. మీ కోపం అప్పటికప్పుడు పోతుంది అన్నారు. కానీ, మన భారతీయ సనాతనమైన సాంప్రదాయం ఈశ్వరుడు శాస్త్రం నందు ఓర్చుకోమని చెప్పారు తప్ప, దానిని అప్పటికప్పుడు మరి పగలగొట్టండి, కుండ పగలగొట్టినట్టుగా మరి మీరు మాట్లాడకండి అని చెప్పేసి మరి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు చెప్పిన పద్ధతులు మనకు భారతదేశం నేర్పించలేదు. నువ్వు ఓర్చుకోవడం వల్ల జరిగేటటువంటి గొప్పదైన ఫలితాన్ని నువ్వు భవిష్యత్తులో చూస్తావు అనేటటువంటి నమ్మకాన్ని పెట్టుకొని ఓర్చుకోవడం నేర్చుకోవాలి. నువ్వు ఇవాళ ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకున్నారనుకోండి. ఆ ఓర్చుకున్న కష్టం వల్ల నువ్వు ఒకరోజు అమృత ఫలాలు పొందగలవు అని మనకు కృష్ణ పరమాత్మ ఓర్చుకోవడం గురించినటువంటి గొప్పతనం గురించే మాట్లాడారు కానీ, ఎక్కడా కూడా మీకు నచ్చినట్టుగా ప్రవర్తించండి అని చెప్పి భగవద్గీతలో ఎక్కడా కూడా చెప్పింది లేదు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నేను చెప్పినటువంటి ధర్మ చక్రాన్ని పాటించండి. ఆ చక్రంలో మీరేం చేయాలి? నేను చెప్పిన విధంగా సత్కర్మ చెయ్యండి. అలా సత్కర్మ చేస్తే మీకెటువంటి ఫలితం వస్తుందంటే, యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యైవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని కృష్ణ పరమాత్మ గొప్పదైన సత్యాన్ని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఇప్పటి వరకు అంటున్నారు. నేను ఇప్పటి వరకు మీకు ధర్మచక్రాన్ని చెప్పాను. ధర్మంగా జీవించండి. ధర్మంగా జీవిస్తే మీకేంటి? ఇప్పుడు మనం ఒక పని చేశామనుకోండి. ఆ పని వల్ల ఎంత లాభం వస్తుందో తెలియకపోతే ఆ పని చెయ్యలేమండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీరే పని చేసినా ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పించండి. 10 మందికి మంచి జరిగే కర్మ చెయ్యండి అంటున్నారు. ఇప్పుడు ఇలా చేస్తే మాకేం వస్తుందో చెప్పలేదనుకోండి, ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ఎలా ఉంటాం? మనం సంపాదించుకున్నదంతా మనమే అనుభవించాలి. దానికోసం అని చెప్పేసి రామతీర్థ స్వామి గొప్పదైనటువంటి సందేశాన్ని ఇచ్చారన్నమాట. ఏ ఏమంటారంటే, అసలు మనం సృష్టి అంటే ఎలా ఉంది? చర, అచర ప్రాణులు అంటారు. అంటే కదిలేటటువంటివి, కదలనటువంటివి అన్నారు. మరి కదలనివి అనంటే ఏమంటారు? ఏమంటారు? ఖనిజాలు, తర్వాత వృక్షాలు, రాళ్ళు ఇవన్నీ కూడా ఏమంటారు? కదలనివి అంటారు. మరి కదిలేవి? పశుపక్షాదులు, తర్వాత మనుషులు ఇవన్నీ కూడా కదిలేటటువంటి ప్రాణులు. వీటికి సంబంధించిన వివరణ చేత ఎంత గొప్పదైన జ్ఞానం చెప్పారు అంటే, నేను చదువుతున్నంత సేపు కూడా అంటే వీటిలో కూడా ఇంతటి గొప్పగా అర్థం చేసుకోగలమా? అందుకే మనకెంత జ్ఞానం తెలిసినా, మనకు తెలిసిన జ్ఞానం ఎంత అంటే, ఆవగింజలో 60వ వంతు అంటారు కానండి, ఆవగింజలో అణువంత కూడా మనకు తెలీదని ఒక్కొక్కరి జ్ఞానంతో కూడినటువంటి అనుభవాలు గొప్పగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు రాళ్ళంటాం, వృక్షాలంటాం, కదిలే పక్షులంటాం, మరి జంతువులంటాం, మనుషులంటాం కానీ, మరి వీళ్ళతో మన యొక్క ప్రవర్తనను గురించి వివరణ చేసి ఉన్నారండి. ఏంటంటే, ఇప్పుడు మన యొక్క ప్రవర్తన గురించి మాట్లాడారనమాట. మన యొక్క ప్రవర్తనను గురించి ఏం మాట్లాడారు ఇక్కడ అనంటే, మన యొక్క కాలచక్రం గురించి మాట్లాడారండి. కాలచక్రాలు అంటే ఒక భగ్న ప్రేమికుడైనటువంటి వ్యక్తి, ఆయన రాల్చేటటువంటి కన్నీటి బిందువులకు
మరి ఎంత శక్తి ఉంటుందంటాం మనం? భగ్న ప్రేమికుడండి. ఆ కన్నీళ్లకు మనమేమైనా ఫలితాన్ని ఇవ్వగలుగుతామా? అదే విధంగా సూర్యచంద్రులు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. మనం కూడా జీవితాన్ని ఏం చేస్తున్నాం? అలా కాలాన్ని గడిపేస్తున్నాం కానీ, మరి ఈ సూర్యచంద్రులు మరి వాళ్ళ యొక్క కాల పరిమితి చాలా అధికంగా ఉంటుంది కానీ, మరి వాళ్ళ యొక్క కాల పరిమితిలో వాళ్ళు సాధించలేనటువంటిది మనం ఏదైనా సాధించొచ్చా? ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు అలా ఉండగానే మనం ఏం చేస్తున్నాం? ఎన్నో రకాలైన జన్మలు ఎత్తుతున్నాం, మరణిస్తూ ఉన్నాం కదండీ! అంటే మనం శరీరాలు విడిచిపెడుతున్నాం, కొత్త శరీరాలను పొందుతూ ఉన్నాం. మరి సూర్యచంద్రులు మాత్రం ప్రకాశిస్తూనే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. భగ్న ప్రేమికుడు కూడా అన్నింటినీ వదిలిపెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. తనకున్న సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాడా లేదా? అదే విధంగా ఒక సంవత్సరాన్ని మరి పెద్దలు చెప్తారు 24 గంటల్లో కాలాన్ని వివరిస్తారనమాట. ఉదయాన్ని వసంత కాలంతో పోలిస్తే మధ్యాహ్నాన్ని మరి గ్రీష్మ ఋతువుతో పోలుస్తారు. సాయంత్రాన్ని ఆకురాల్చే కాలంతో పోలుస్తారు. రాత్రిని శీతాకాలంతో పోలుస్తారు. ఒక సంవత్సరాన్ని 24 గంటల్లో చెప్పేశారండి. అంటే మన జీవన విధానాన్ని మలుచుకోవడంలో మనం ఏమేం పొరపాట్లు చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, ఉదయం ఉన్నంత ప్రశాంతత మధ్యాహ్నానికి ఉంటుందా? మధ్యాహ్నానికి ఉన్న ప్రశాంతత సాయంత్రానికి అలిసిపోతామండి. సాయంత్రానికి పనులన్నీ చేసి బాగా అలసిపోతాం. అలసిపోయి రాత్రికి ఏం చేస్తాం? చక్కగా పడుకుంటామండి. ఇంట్లో ఏదో ఒక చల్లగా ఉండేటటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో ఏసీనో లేకపోతే ఓ చెట్టు కిందనో హాయిగా నిద్రపోతాం శీతాకాలంలో. అందుకే శీతాకాలం చాలా తొందరగా సమయం గడిచిపోతుందండి. అంటే ఒక రోజులో మనం ప్రశాంతంగా అన్ని రకాల పనులు చేసే సమయం ఉదయం పూట కాబట్టి వసంత ఋతువు. వసంత ఋతువులో చాలా గొప్పగా మనం ఎంతో సంతోషంగా ఉంటాం. అందుకే ప్రాతకాల సమయంలోనే భగవదారాధన, పూజ మనం చేసేటటువంటి ఈరోజు మనం చేయవలసిన కార్యక్రమాలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా మనం ఉదయమే ఒక ప్లాన్ వేసుకుంటాం. చేసే పూజ, క్రతువు అన్నీ చేసి ఇవాళ నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉండాలి? ఇలాంటివన్నీ నిర్ణయించుకుంటాం. మధ్యాహ్న సమయంలో ఎలా ఉంటుంది? బాగా ఎండగా ఉంటుంది. ఆ చేస్తున్న పనుల నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అనుకుంటాం. సాయంత్రానికి నీరస పడిపోతాం. రాత్రికి నిద్రిస్తాం. చూడండి, ఒక రోజులోని సంవత్సరంలో ఉండేటటువంటి మరి ఋతువుల యొక్క స్థితిని కూడా మనం చెప్పేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక ఖనిజాలలో మన గుణాలని ఎలా చెప్పుకోవాలి? అంటే మనుషుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఖనిజాలకు సంబంధించిన మానవులు ఎలా ఉంటారు? అయ్యో! అదేంటండి రాళ్ళకు సంబంధించినటువంటి మానవులు కూడా ఉంటారా అంటే ఉంటారండి. ఏంటి ఎప్పుడు తాను మాత్రమే బాగుండాలని, తన తిండి గురించి ఆలోచించుకుంటాడు. సుఖంగా ఉండటం గురించి ఆలోచించుకుంటాడు. లేసిన దగ్గర నుంచి తను తప్ప లోకంలో ఎవరి గురించి ఆలోచించడు. అవతల వాడికి నష్టమొచ్చి వాడి కళ్ళ ముందు చనిపోతున్నా చూస్తాడు కానీ, తాను మాత్రం సంతోషంగా ఉండడం కోసమని మరి తనను కన్నవాళ్ళని పట్టించుకోడు. వాడి ప్రారబ్ధానికి భార్య, బిడ్డలు ఉంటే వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు కూడా వాడి యొక్క ఆనందం కోసమే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఖనిజాలకు ప్రాణం ఉందా అంటే, ఇప్పుడు మనం ముందు నుంచి చూసుకుంటేనండి, మనుష్యుడికి చాలా మరి గొప్పదైనటువంటి చైతన్యం ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోగలిగినటువంటి చైతన్యం ఉంటుందండి. అదే మన మనుషులతో పోలిస్తే మరి జంతువుల యొక్క విచక్షణ ఎలా ఉంటుంది? అంటే అవి వాటికి కావలసిన వస్తువుల కోసం పరిగెడుతుంటాయి కానీ, మరి ఇది మంచి, ఇది చెడు అని విచక్షణ చేయగలిగినది వాళ్ళకి ఆ బుద్ధి చైతన్యం లేదు కాబట్టి, వాటికి ఏం కావాలో వాటి కోసమే పరిగెత్తుకుంటూ వెళ్తాయి. పక్క పొలంలో పచ్చగా గడ్డి కనపడితే వెళ్తుంది. ఆ రైతు ఏం చేస్తాడు? దాన్ని కొడతాడు. కొడితే అమ్మో! అయ్యో! అనుకుంటూ వచ్చేస్తుంది తప్ప, అది తినకూడదనే విషయం దానికి తెలీదండి. అంటే పశువుకి మంచేదో, చెడేదో విచక్షణ చేయగలిగినటువంటి స్థితి మనుషుడితో పోలిస్తే లేదండి. తర్వాత మరి ఒక పశువుతో పోలిస్తే ఒక వృక్షం ఎంతవరకు ఉంటుంది? అది ఎంతసేపు పైకి మాత్రమే ఎదుగుతుంది. ఊర్ధ్వముఖంగా పెరుగుతుంది. చుట్టూ శాఖోపశాఖలుగా తనేం చేసుకుంటుంది? మరి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పెంచుకుంటుంది. అంటే ఇప్పుడు జంతువు కంటే కూడా ఒక వృక్షం యొక్క పరిధి తక్కువ. చైతన్యం తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వృక్షంతో పోలిస్తే ఒక ఖనిజం అక్కడే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ ఖనిజాలయంలో కూడా చాలా ప్రాణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. మరి వాటికి కూడా కొంత చైతన్యం ఉంటుంది కానీ చాలా జడంగా ఉంటాయన్నమాట. అంటే జడ స్థితి ఎక్కువగా ఉంటుంది. చైతన్యం చాలా తక్కువ పరిమాణంలో కనపడుతూ ఉంది. ఇప్పుడు తమో గుణం ఉన్నవాళ్ళు కూడా మనుష్య దేహాన్ని ఎందుకు పొందారో తెలుసుకోకుండా
ఎప్పుడు వాడు ఏం చేస్తాడు? నిద్ర చేత సోమరితనంగా ఉంటూ, మరి తన యొక్క సుఖము చేత తాను రమిస్తూ ఎప్పుడూ కూడా తన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. ఒక బండరాయి కంటే హీనమైన స్థితిలో మరి మానవ జన్మను కొన్ని కోట్ల జన్మలలో పుణ్యం వల్ల వచ్చిన మానవ శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంటే దుర్భరం చేసుకుంటున్నాడండి. ఇది పరమ పాపిష్టి గుణమైనటువంటి తమో గుణానికి సంబంధించి ప్రతీకగా చెప్పుకుంటారు. అంటే ఇతడు రాయితో సమానమైనటువంటి ఖనిజాలతో సమానమైనటువంటి స్థితిలో కేవలం తన పోషణ తప్ప వేరొకరి గురించిన ఆలోచన లేదు. పైగా మరి ఇతనికి దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఉంటాయి. వేరొకడు ఏడిస్తే చాలు, వాడు ఏడ్చినా పర్వాలేదు, వీడి సుఖం కోసమే వీడు ప్రయత్నం చేస్తుంటాడు. ఇక మరి వృక్షంతో పోలుస్తారనమాట. అంటే వృక్ష జాతి మానవులు. ఇప్పుడు చూడండి, ఖనిజ జాతి మానవుల గురించి చెప్పుకున్నాం. వీళ్ళు పరమ పాపిష్టి వాళ్ళు అన్నాం. తర్వాత వృక్ష జాతి మానవులు ఎలా ఉంటారు అనంటే, ఇక ఆయన ఏం చేస్తాడంటే తాను తన కుటుంబం తప్ప ఇక బయటికి చూడడానికి ఇష్టపడడండి. వాడి జీవితం అంతా సంపాదించుకుంటాడు. తన భార్య అంటాడు, తన బిడ్డలంటాడు తప్ప వేరొకరికి ఏ చిన్న ఉపకారం చేయటానికి కూడా ఇష్టపడడు. కనీసం తన బంధువుకు కూడా సహాయం చెయ్యాలంటే వీడు ఇష్టపడడండి. తాను, తన భార్య, తన బిడ్డలు అంతే. ఇంకంతకు మించి తన పరిధిని ఇంకొద్దిగా విశాలం చేసే పరిస్థితి ఉండదు. వృక్షాలు కూడా అంతే కదండీ! అవి ఊర్ధ్వముఖంగా వెళుతూ ఉంటాయి. చుట్టూ శాఖోపశాఖలు. పిల్లలు సంతోషంగా ఉన్నారా? భార్య తిన్నదా? తాను బాగున్నాడా? ఇంకా వేరొకరి గురించి సమాజంలోనే ఉంటాడు కానీ, వేరొకరి గురించి ఆలోచించగలిగినటువంటి ప్రవృత్తి ఇతనుకుండదు. ఇతడు రజోగుణంలో కాస్త తీవ్రమైన అధిక స్థాయిలో రజోగుణం, తమోగుణం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. తనతో పాటు తన కుటుంబం బాగుండాలనుకుంటాడు కానీ, తన బంధువులలో కూడా ఎవరికీ సహాయం చేయకుండా ఉన్న వాళ్ళని మనం చూస్తుంటాం గదండీ! లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. వాడు మాత్రమే బాగుండాలనుకుంటాడు. వీడు ఒక రాయితో పోల్చారనమాట. వాడి కుటుంబం బాగుండాలనుకుంటాడు వీడు వృక్షంతో. అంటే వీడిలో కూడా చైతన్యం చాలా తక్కువగా ఉంది. ఎంతసేపు తన కుటుంబం తప్ప వేరొక విషయం. ఎందుకు మనిషిగా పుట్టాడు? ఆ మనిషిగా సాధించవలసిందేంటంటే, నా భార్య బిడ్డల కంటే నాకేందండి కావాల్సిందని. మరి వీడు కూడా పాపాలు చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. అధర్మంగానైనా భార్య బిడ్డల్ని సుఖపెట్టాలనేటటువంటి ప్రవృత్తి తమో, రజో. రజో అంటే భార్య బిడ్డల మీద మమకారం ఉంది. తము అంటే పాపపు కర్మలు కూడా చేసే ప్రవృత్తి ఉంది కాబట్టి వీళ్ళు వృక్ష జాతి మానవులు. మరి ఇక పశుజాతి మానవులు ఎలా ఉంటారంటే, ఇక ఇతని యొక్క పరిధి కొంచెం విస్తృతంగా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే, తాను ఏ కులంలో పుట్టాడో ఆ కులానికి సంబంధించి భార్య, బిడ్డలు, బంధువులు ఆ కులం వరకు తను చూసుకుంటారు. మనం ఎన్నో పాత సినిమాలలో చూస్తాం. ఇప్పుడు సినిమాలలో చాలా తక్కువ గాని, అంటే ఇప్పటికి కూడా అక్కడక్కడ మనం అంటే సినిమా అని ఎందుకంటున్నామంటే, మనం కొన్ని పాత కాలంలో ఉన్న పరిస్థితులు మన పెద్దవాళ్ళు చూసారు గానీ, మనం చూసిన నేపథ్యం తక్కువ కాబట్టి, సినిమాలలో పాత కాలంలో ఉన్ననాటి పరిస్థితుల గురించి చెప్తారు గాబట్టి, మనం ఆనాటి కాలానికి వెళ్ళలేం కాబట్టి, సినిమాలో మనం పాత కాలంలో ఇలా ఉండేది అంటే, వాళ్ళ కులంలో ఉన్న అమ్మాయి వేరొక కులంలో ఉన్న అబ్బాయిని వివాహం చేసుకుంటే, ఆ అమ్మాయిని చంపటానికైనా సిద్ధపడతారు. అవతలి కులంలో ఉన్న అబ్బాయిని చంపే ప్రయత్నమైనా చేస్తారు. ఎంతసేపు తాను, తన కుటుంబం, తన కులము, తన బంధువులు ఇంతకు మించి తన పరిధిని ఇంకొద్దిగా ముందుకు విస్తరించడు. ఎందుకు అంటే తన కుటుంబమే తప్ప, తన కులమే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి, అంటే మరి ఇతడు రజోగుణంలో కాస్త ముందుకుంటాడు కానీ, సత్వగుణంలో చాలా తక్కువ స్థాయిలో ఉంటాడు. ఇతడు పూర్తిగా రజోగుణంతో ఉంటాడు. ఇతడు ధర్మంగానే సంపాదించుకోవచ్చేమో, కానీ తాను మాత్రం ఒక పరిధిలో ఏమవుతుంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇది నేను, ఇది పలానా కులానికి చెందిన వాడిని మాత్రమే అనేటటువంటి ప్రవృత్తి చేత తానందులోనే తిరుగుతుంటాడు. తన కుటుంబం కూడా అందులోనే తిరగాలనుకుంటాడు. ఈ పరిస్థితి దాటింది అంటే ఎంతటి తీవ్ర స్థాయిలోకైనా వెళ్ళిపోతాడు. వేరొక కులం వాళ్ళు అంటే వాళ్ళెప్పుడు కూడా పరాయి వాళ్ళలాగే చూస్తారు. ఇది మరి ఎవరికి సంబంధించి పశుజాతి మానవులు. అంటే వివరణ చేస్తున్నారు. అర్థం చేసుకోండి మీరందరూ. మనం ఏ స్థితిలో ఉన్నాం. మనము మన యొక్క పరిధి ఎంతవరకు ఉంది? మనం ఒక్కొక్క మెట్టెక్కుతూ పైకి రావాలా? లేకపోతే కిందకు మనం అణిగిపోవాలా అని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు రామతీర్థ స్వామి. తర్వాత మానవ జాతి మానవులు. అంటే ఇప్పుడు మనం ఏ కోవలోకొస్తున్నామో ఎవరికి వాళ్ళేం చేయాలి? విచారణ జేసుకోవాలి.
ఇప్పుడు మానవ జాతి మానవులు ఏం చేస్తారంటే, ఇక ఈయన తన బంధువులంటాడు, తన కులమంటాడు, తన ఊరంటాడు, తన దేశమంటాడు. ఇక తన దేశానికి సంబంధించి బాగోగులన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడనమాట. అంటే ఎప్పుడు తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని, తన వలన ఎంత చేతనవుతుందో అంతగా ఇతరులకు ఉపయోగపడాలి అని చెప్పి, మరి 10 మంది యొక్క శ్రేయస్సు, దేశం యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచన చేస్తూ, తాను తన కుటుంబానికి ఎంత సమయాన్ని కేటాయిస్తుంటాడో, మరి దేశ భవిష్యత్తు కోసం, దేశంలో ఉన్నటువంటి శాంతి కోసం కూడా తన వంతుగా తాను ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు మానవ జాతి మానవులు. తర్వాత మరి జీవన్ముక్తులు, ముక్త పురుషులని ఎవరంటారంటే, ఇక తనకి నేను, నాది అనే భావన విడిపోతుందండి. చూడండి. ఇక్కడ మనం అందుకే ఇవాళ చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళు ఆలోచించేటటువంటి తీరు ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అందరూ బావుండాలి, అందులో నేనుండాలంటారు. ఇక్కడేంటి మానవ జాతి మానవులు అంటే, తాను బావుండాలి, తన చుట్టూ ఉన్నవాళ్ళు బావుండాలి. కానీ పరమాత్మ మనకు చెప్పిన మాట అది కాదండి. ముక్త పురుషుడుగా మారాలి. మనిషిగా పుట్టిన వాడందరూ కూడా బ్రహ్మానంద సాగరంలో అనుభూతి పొందాలనే కోరికుండాలి. ముక్త పురుషుడవ్వాలనుకుంటున్నారా? ఇంకా ఈ దేహ బంధాలకు సంబంధించి నేను సుఖం అనుభవించాలి అని కోరుకుంటారా? ఈ దేహ బంధాలకు సంబంధించిన ఆనందం సరిపోతుందా మీకు? ఇక ఈ శరీరంలో నుంచి విడిపడాలనే కోరిక లేదా? విడిపడాలి అనుకుంటే మీరు కోరుకోవలసిన కోరికేంటంటే, లోకా సమస్తా సుఖినో భవంతు అన్నారనుకోండి. ఇది ముక్త పురుషుడి యొక్క లక్షణమండి. మనమందరం ముక్త పురుషులుగా ఉందామా? మానవ జాతి మానవులుగా ఉందామా? లేకపోతే నాకు తెలిసి పశుజాతి మానవులు అనే స్థాయి మరి భగవంతుడి యొక్క జ్ఞానం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి, మరి ఆ అధ్యయనము ఇంతవరకు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, కాస్త ఆ పరిధి దాటామనే అనుకోవాలి. ఎక్కడైనా లోపట బీజాలు పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలలో ఏదైనా దోషాలున్నాయనుకోండి, ఆ దోషాల చేత మన లోపట ఏదన్నా ఇలా కొన్ని విషయాలకే మనం బంధించబడుతున్నామనుకోండి, అప్పుడు మనం ఏం జేసుకోవచ్చు, ఇలాంటి జ్ఞానం విన్నప్పుడు మనల్ని మనం దిద్దుబాటు చేసుకోవడానికి అంటే ఎక్కడైనా మూలాలలో మన లోపట కూడా లోతుల్లో రోజుకొక విధంగా మనం జ్ఞానం వింటున్నామనుకోండి, లోతుల్లో ఎక్కడైనా మన లోపట ఇలాంటి మరి ఇతరులను ఇబ్బంది పెట్టగలిగిన నీచమైనటువంటి మన ప్రవృత్తి ఉందనుకోండి, దాని నుంచి మనం ఏం చేయొచ్చు, బయటపడవచ్చు. అందుకే మనము మనిషిగా పుట్టామండి. బుద్ధి చైతన్యం సంపాదించుకున్నాం. సంపాదించుకోలా. భగవంతుడు మనకిచ్చాడు. దాన్నేం జేయాలి? జ్ఞానము చేత దానికి పదును పెట్టాలి. ఒక మన ఇంట్లో పదునైన వస్తువు ఉంది. కొద్ది రోజులు వాడాము. అదేమవుతుంది? పదును తగ్గుతుంది. దాన్నేం చేయాలి? మళ్ళీ పదును పెట్టాలి. పదును పెట్టాలి అంటే ఎలా? ఇక్కడ మనకి కూడా ఈశ్వరుడు బుద్ధి చైతన్యాన్నిచ్చాడు. దాన్నేం చేయాలి? మాయ చేత మన బుద్ధి చైతన్యం మందగించింది. ఆ మందగించినటువంటి బుద్ధి చైతన్యాన్ని ఏం చేయాలి? పదును పెట్టాలి. అలా పదును పెడితే ఏమవుతుంది? చక్కగా పనిచేస్తుందనమాట. ఎప్పటికప్పుడు మన లోపట ఉన్న లోపాలన్నీ ఏమవుతాయి? కడుగుతూ ఉంటాయనమాట. అలా కడుక్కోలేదనుకోండి, మళ్ళీ మనము ఎక్కడికో వెళ్ళిపోతామండి. వెళ్ళిపోవడానికి ఎంత సమయమో పట్టదండి. ఖనిజాలలోకి వెళ్లి ఖనిజ మానవులలోకి వెళ్ళిపోతారా? వృక్షజాతి మానవుల్లోకి వెళ్ళిపోతారా? పశుజాతి మానవుల్లోకెళ్ళిపోతారా? మరి మానవ జాతి మానవుల్లో ఉండిపోతామా? ముక్త పురుషుడిగా మారతామా? అంటే ఇంత జ్ఞానం తెలుసుకునే స్థాయికి మనమొచ్చామంటే, కొన్ని కోట్ల జన్మల నుంచి మనం భగవంతుడిని తెలుసుకోవాలనే మన యొక్క ఏదైతే పోరాటం ఉందో, ఆ పోరాటం మనల్ని ఏం చేయాలి? జీవన్ముక్తులుగా మార్చాలి అంటే ఇప్పటినుంచైనా ఎక్కడికి వెళ్ళినా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీరు దేవాలయానికెళ్ళండి, గుడికెళ్ళండి, బడికెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. లోకా సమస్తా సుఖినో భవంతు. మీకు తెలియని వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క క్షేమం కోరుకోవాలి. అవతలి వ్యక్తి దుర్మార్గుడైతే భగవంతుడా అతడు దుర్మార్గాన్ని పోగొట్టి సన్మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి మానసిక పరిపక్వత మీరు అందించండని పరమాత్మని వేడుకుందాం. పోరాడితే పోయేదేముందండి? బానిస సంకెళ్ళు తప్ప. అవతలి వ్యక్తి గురించి మనం కొంత ప్రయత్నం చేశాం. భగవంతుడిని ప్రార్థన చేశాం. మన ప్రార్థన పరమాత్మకు నచ్చిందనుకోండి. అతడు చేసినటువంటి పాపపు కర్మ కూడా పూర్తయిందనుకోండి. మనం చేసిన ప్రార్థన అతడికి మంచి జ్ఞానాన్ని అంటే భగవంతుడిని తెలుసుకునే జ్ఞానం అందించేలాగా మన ప్రార్థన ఉపయోగపడిందనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి అప్పు తీర్చాలండి. తన దగ్గర 99,000 ఉన్నాయి. ఒక్క 1000 మాత్రమే తక్కువుంది.
ఇప్పుడు ఆ ఒక్క 1000 సమకూరకపోతే ఆ ఇల్లు తానుంటున్న ఇల్లు జప్తు చేయబడుతుంది. ఇప్పుడు నా దగ్గర రూ. 1000 ఉన్నాయని చెప్పేసి ఒక వ్యక్తి, "అయ్యా! మీరేదో కష్టంలో ఉన్నారన్నారు. మీ ఇల్లు జప్తు చేయబడుతుందన్నారు. నా దగ్గర రూ. 1000 మాత్రమే ఉందండి. నేనింత మాత్రమే సహాయం చేయగలనని" ఆ రూ. 1000 ఆ వ్యక్తికిస్తే అప్పటి వరకు ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. 99,000 ఇస్తే ఇల్లు రాదు నాకు. ఇంకో 1000 ఎలా సమకూరుతుందని చెప్పేసి బాధపడుతున్న సమయంలో, మనం ఆ రూ. 1000 అతనికిచ్చామనుకోండి. ఇప్పుడు అతడు రూ. 1,00,000తో తన ఇల్లు విడిపించుకుంటే, ఆ వ్యక్తి మనల్ని ఎప్పటికైనా మర్చిపోతాడా? 99,000 ఇచ్చినటువంటి వాళ్ళకంటే కూడా ఆ చిట్ట చివరి రూ. 1000 మనం ఇస్తే, మనం ఎప్పటికి గుర్తుంటాం. అంటే అక్కడంటే కనపడ్డామండి. ఇక్కడ ఎవరి గురించో ప్రార్థన చేస్తే అంటే, భగవంతుడికి భగవంతుడు ఎక్కడున్నాడండి? ఉపద్రష్టానుమంతా చ అన్నాడు. నేను సాక్షిగా ఉన్నానన్నాడు. మీరు అవతలి వారి యొక్క దోష కర్మను పూర్తి చేయడంలో మీ వంతుగా మీరు చేసిన ప్రార్థన అతన్ని పాపకర్మలో నుంచి బయటికి లాగుతుందంటే, మరి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ధర్మరాజు గురించి మనందరికీ తెలుసు కదండీ! అతడు స్వర్గానికి వెళ్ళేటప్పుడు కొద్దిగా కొన్ని క్షణాలు మరి నరకలోకంలో ఆగాడట. ఆ నరకలోకంలో ఆగగానే ఎంతో మంది పవిత్రమైపోయారట. అలా పవిత్రమైపోతే వెంటనే ధర్మరాజు గారిని అన్నారట. "అయ్యో! రండి, రండి మిమ్మల్ని పొరపాటుగా మేము నరకలోకంలోకి తీసుకొచ్చామండి. ఇటు కాదు మీరు వెళ్ళవలసింది. మీరు అటుగా వెళ్ళాలి, స్వర్గానికెళ్ళాలి" అంటే, ఆ పాపలోకాలలో ఉన్నవాళ్ళు పిలుస్తున్నారట. "స్వామి, స్వామి మా వైపు ఒక్కసారి వచ్చిపోండి స్వామి. మేము ఈ పాపకర్మల్లో నుంచి బయటపడతాం స్వామి. ఈ బంధంలో నుంచి ఈ బందీగా ఉన్నటువంటి మేము విడిపించబడతాం స్వామి" అని ఏడుస్తుంటే, ఇప్పుడు ధర్మరాజట స్వర్గానికి వెళ్ళటానికంటే ఆ నరకం లోకంలో ఉన్నటువంటి వాళ్ళ వైపు వెళ్ళే ప్రయత్నం చేశారట. ఎందుకు చేశారు? నేను కొద్దిగా నరకంలో ఉంటే కష్టం ఉంటుందండి. వేడి వేడి నూనె కాగుతుంటే ఆ ప్రదేశంలో వెళ్తుంటే యమధర్మరాజు ఎంతో అదే ఏమంటారు? ధర్మరాజు. ఎంతో క్లేశాన్ని పొందుతూ వెళ్ళాలి. నేనొక్కడిని బాధపడినా పర్వాలేదు. ఇంతమంది విడిపించబడతారంటే నేనిక్కడే ఉండిపోతానని ధర్మరాజు యొక్క దాతృత్వం చూడండి. ఎంతో మందికి ముక్తిని ప్రసాదించారట. మరి ఒక పుణ్య పురుషుడు మరి ఒక్క క్షణం అందులో ఆగితే కొన్ని లక్షల మంది బంధంలోంచి విడిపించబడ్డారట. మనం చేసిన ప్రార్థన కూడా ప్రతి ఒక్కరూ పాపపు కర్మలు చేస్తారండి. మనం మాత్రం చెయ్యమా? తెలిసో తెలియకో ఎన్నో రకాలైన పాపపు కర్మలు చేస్తాం. ఆ పాపపు కర్మలన్నింటి నుండి మన గురించి కూడా ఎవరో ప్రార్థన చేసి ఉంటారు. ఆ ప్రార్థన మనల్ని కూడా గట్టెక్కించి ఇవాళ భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని వినే ప్రయత్నంలో ఉన్నాం. తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. మనం కూడా ఏం చేయాలి? ఇలా ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఆ కష్టంలో ఉన్న వారికి మన వంతు చేయూతనివ్వాలి. అప్పుల్లో ఉన్నవాడికి ఒక రూ. 1000 సాయం చేస్తే వాడు బంధంలోంచి విడిపించబడినట్టు, పాపపు కర్మలు చేస్తూ ఎంతో మందికి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తికి మనం ఈశ్వరా అతడికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. అతడు బంధ విముక్తుడు కావడానికి కావలసిన జ్ఞానోపదేశం చెయ్యండని మనం చేసిన ప్రార్థన కూడా అక్కడ ఆ వ్యక్తి ఇంటిని విడిపించుకోవడానికి ఇచ్చినటువంటి రూ. 1000 ఎలా అయితే అతని సుఖాన్ని, అతనికి సంతోషాన్నిస్తుందో, మనం చేసిన ప్రార్థన కూడా అతడు పాపపు కర్మలు చేస్తూ ఎందరినో బాధ పెడుతున్న వ్యక్తి ఇక పాపపు కర్మలు చెయ్యకుండా ఉండడానికి మనం చేసిన ప్రార్థన ఉపయోగపడితే అది ఎంత గొప్పదండి. ఆ వ్యక్తి చేసేటటువంటి పాపాలు ఎందుకు చేస్తాడండి? ఎవరైనా ఇప్పుడు మనమైనా సరే ఇంత బాగా మనం జ్ఞానం చెప్పుకుంటున్నాం అనుకుంటాం కానీ, ఎవరైనా ఆవేశంలో మనల్ని ఎవరైనా ఒక మాట అంటే, మన పూర్వజన్మ సంస్కారాలు అవతలి వాడు తిట్టగానే మనం ఏం చేస్తాం? వెంటనే మనం కూడా తిట్టే ప్రయత్నం చేస్తున్నామనుకోండి. అప్పుడేమవుతుంది? ఇప్పుడు పాపాన్ని మనం మూటగట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినటువంటి జ్ఞానము మన వల్ల ఎవరైనా సహాయం పొందిన వాళ్ళు ఎవరైనా వచ్చి, "మీరు కూడా కోప్పడతారా?" అన్నారనుకోండి. వెంటనే మనమేమవుతాం? అప్పటికప్పుడు జరగబోయేటటువంటి ప్రమాదం నుంచి బయటపడతామా లేదా? శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ తల్లిని తీసుకువెళ్తే, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక, "నేను ఈ ప్రకృతిని కూడా శపిస్తాను" అన్నారట. అప్పుడు లక్ష్మణుడొచ్చి, "అన్నయ్య మీరు కూడా మీ యొక్క సహనాన్ని కోల్పోతారా అన్నయ్య" అని చెప్పేసి దుఃఖాన్ని ఓర్చుకోవడమే కదా మనకు శాస్త్రం నేర్పించింది అంటే, చిన్నవాడు చెప్పినా మరి శ్రీరామచంద్రుడు తన యొక్క కోపాన్ని అణుచుకున్నాడు కదండీ! చూడండి. అంటే మనం చేసిన మంచి ఎప్పటికైనా మన వెంట వస్తుంది. ఎవ్వరు కూడా అయ్యో! నేను జ్ఞానవంతుడినండి. నేనే తప్పు చేయలేనండి అని చెప్పి
ఎవరు అనుకోకండి. కృష్ణ పరమాత్మ చెప్పారు, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కింకరిషతి. అయ్యా, నిన్ను ప్రకృతి ఎప్పుడు నడిపిస్తుంది. నువ్వు చేసిన పాప పుణ్య కర్మలన్నీ నడిపించేది ప్రకృతి. ఆ ప్రకృతి నిన్ను ఎప్పుడైనా పడవేయొచ్చు, ప్రమాదంలోకి తీసుకువెళ్ళవచ్చు. నీ నిగ్రహం ఏం చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. నువ్వెంత జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా నిన్నేం చేస్తాయి, ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంటుందని. మరి మనకు ప్రమాదం గురించి కూడా చెప్తున్నారు. జ్ఞానవంతులు ఎవరు తప్పు చేయరని ఎప్పుడు అనుకోవద్దు. తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, కానీ తప్పు చేసేటటువంటి పరిస్థితులు మన వెంట తిరుగుతుంటాయి. కానీ ఆచరణ ద్వారా మనం గనక మనల్ని దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నామనుకోండి, శ్రీరామచంద్రుడు ఎప్పుడూ తన తప్పును దిద్దుకుంటుంటాడు కాబట్టి జ్ఞానంతో. మరి తనకు సహనాన్ని పోగొట్టుకున్నప్పుడు లక్ష్మణ స్వామి చెప్పిన మాటకి అతడు తన తప్పుని ఏం చేశాడు, తన సహనాన్ని ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చాడు, ఓర్చుకున్నాడు, కష్టాన్ని దిగమింగాడు. ఓర్చుకోమనే చెప్పారు కదండి కృష్ణ పరమాత్మ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అన్నారు కదండి. మరి మీరందరూ ఓర్చుకోవాలి, సుఖ దుఃఖాలు వస్తాయి, శీతోష్ణాదులు వస్తాయి, ఓర్చుకోమన్నారు. ఓర్చుకుంటే ఎంత గొప్ప ఫలితాలు ఉన్నాయో చూడండి. ఓర్చుకోకుండా ఇంగ్లీష్ వాళ్ళు చెప్పారని చెప్పేసి కోపం వచ్చిందని అవతల వాడిని నోటికొచ్చినట్టుగా తిట్టేశారు, ఏమవుతుంది, ప్రమాదం జరుగుతుంది. జరగబోయే ప్రమాదం కంటే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడు చెప్పిన సనాతన సాంప్రదాయం చెప్పినటువంటి విధంగా ఓర్చుకోవడం నేర్చుకున్నామనుకోండి, అది కాసేపు మిమ్మల్ని అగ్నిగుండంలాగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందేమో కానీ కాసేపటికి ఏమవుతాయి, చల్లటి గాలులు వీస్తాయండి. మేఘము ఎండ చేత బాగా ఏమవుతుంది, వేడెక్కుతుంది. కాసేపటికి చల్లటి నీళ్ళని వదిలిపెట్టి తనకున్నటువంటి అశాంతినంతా, మరి తనకున్న తాపాన్నంతా పోగొట్టుకున్నట్టు మనం కూడా కాసేపు ఓర్చుకున్నప్పుడు మన మనసులో అగ్నిగుండాలు బయలుదేరతాయి. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడండి ఎంతో దుఃఖపడతాం. ఆ దుఃఖంలో మనకు కన్నీళ్లు కూడా వస్తాయి. ఆ కన్నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది ప్రశాంతత. అందుకే ప్రతిదీ కూడా మనకి సృష్టిలో మనకు అన్నీ నేర్పిస్తున్నాయండి. మేఘాలు గర్జిస్తున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ గర్జన తర్వాత వచ్చేటటువంటి ప్రశాంతత వర్ష రూపంలో భూమి మీదకు ప్రవేశించినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంటే మన జీవితంలో కూడా అంతర్యుద్ధం జరుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు మన మనసు ఎంతో ఆందోళన చెందుతుంది. ఆ ఆందోళన నుంచి బయటపడాలి అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానముతో కూడిన ఆచరణ ఉంటే, ఆ ఆచరణ మిమ్మల్ని తప్పు చేసేటటువంటి స్థితి నుంచి ఎవరి రూపంలోనో ఒక రూపంలో భగవంతుడే వచ్చి నీ యొక్క, అంటే నువ్వు పాపము చెయ్యకుండా ఉండడానికి ఈశ్వరుడు నీకు అనుగ్రహం చేస్తారు. ముక్త పురుషుడిగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఇక ముక్త పురుషుడికి చీమ, చెట్టు, చేప ఏమీ కూడా తెలియదండి. అన్నింటి యందు ఈశ్వరుడినే చూస్తూ ఉంటాడనమాట. అసలు నిజంగా మన యొక్క సృష్టి గురించి ఆలోచిస్తే మనం తల్లి గర్భంలోకి వచ్చాక ఎలా మారిపోతామంటే, మనం చూస్తామండి స్కానింగ్ చేసినప్పుడు మొదట చేపగా ఉంటాం. ఆ చేపగా ఉన్న తర్వాత అంటే మనం ఎలా రూపుదిద్దుకున్నామో చూడండి. ఫస్ట్ చేపగా ఉంటారు. ఆ చేప తర్వాత ఒక కుక్క పిల్లలాగా ఉంటారు. కుక్క పిల్లగా ఆ తర్వాత కోతిలాగా మారతారు. కోతిలాగా మారిన తర్వాత మానవ రూపాన్ని దాల్చామనమాట. అంటే మనం రూపాంతరం చెందుకుంటూ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇలా ఒక్కొక్క స్థితి నుంచి కూడా రూపాంతరం చెందుకుంటూ వచ్చామంటే, మనం కూడా పూర్వజన్మల్లో చేసిన కర్మలు మనల్ని ఏం చేస్తుంటాయంటే, అనుక్షణము కూడా మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంటాయి. పాపపు కర్మలు చేయడానికి నెట్టేస్తుంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా శాస్త్ర జ్ఞానము చేత దిద్దుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేశామనుకోండి, ఆ ప్రయత్నం ఏమవుతుంది, మనల్ని జీవన్ముక్తులుగా మారుస్తుంది. కాబట్టి ఒక్కొక్కరు ఎవరెవరిలో అయితే ఏ ఏ గుణాలున్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకొని, ఆ పరిశీలనలో భగవంతుడు ఏ స్థాయికి నువ్వు ఎదగాలని చెప్తున్నారో ఆ స్థాయికి వెళ్ళేలాగా మనమందరము కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుందని మరి కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు జాగ్రత్తగా విచారణ చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవత సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ కూడా బ్రహ్మానంద సాగరంలో మునగాలంటే మీ యొక్క జీవన సరళిలో ఉన్నటువంటి
ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు, ఆందోళనలో నుంచి బయటపడితే అంటే మనమందరము ఈ దేహాన్ని తీసుకున్న తర్వాత మరి ఎన్నో రకాలైనటువంటి సుఖములు అనుభవిస్తాం, దుఃఖములు అనుభవిస్తాం. ఇన్నింటికి పరిష్కారం ఏంటి? బ్రహ్మానంద సాగరంలో మునగడమే అన్నింటికి కూడా పరిష్కారం. అంటే ఇతరులకు మనం ఉపకారము చేస్తే ఆ ఉపకారం మనల్ని ఏం చేస్తుంది అంటే జీవన్ముక్తులను చేస్తుంది. జీవన్ముక్తుడిగా నువ్వు పొందే ఆనందం ఏమిటి అంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని నువ్వు పొందుతావు. యస్తు ఆత్మరతిరేవ అంటే నీ లోపట ఉన్న ఆత్మ చేత రమించడం గురించి చెప్తారని ఆ 6వ అధ్యాయంలో చెప్తారనమాట. అందుకే ధ్యానంలో మనం పొందేటటువంటి అనుభూతి గురించినటువంటి విషయాలన్నీ 6వ అధ్యాయంలో చక్కగా వివరణ చేస్తారు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అంటారు. అంటే మన మనస్సు యోగము కోసమని సాధన చేస్తున్నప్పుడు ఎన్నో రకాలైన దేహ సంబంధమైన ఆందోళనలన్నింటికీ ఈశ్వరుడి యొక్క జ్ఞానముతో సమాధానం చెప్పినప్పుడు మన మనస్సు ఏమవుతుందంటే ఇక దేహ సంబంధమైన దుఃఖాలకు సుఖాలకు పొంగిపోకుండా దుఃఖాలకు కృంగిపోకుండా సమస్థితిలో ఉండటం నేర్చుకున్నప్పుడు మనస్సు ఉపశాంతి పొందుతుందండి. అలా ఉపశాంతి పొందినటువంటి మనస్సు ధ్యానమునందు ఆత్మ చేత ఐక్యమవుతుంది. అలా ఐక్యమైనప్పుడు ఆ మనస్సు పొందే ఆనందం ఎంత అంటే సుఖం ఆత్యంతికం యత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం. ఇంద్రియాల ద్వారా కొంత సుఖం పొంది ఎక్కువ దుఃఖం పొందుతాం. ఇంద్రియాలు పొందలేనటువంటి సుఖాన్ని మనం ఏం చేస్తామంటే బుద్ధి చేత మరి జ్ఞానముతో కూడినటువంటి బుద్ధి అంటే సత్కర్మ ఆచరణ చేత మనం మన యొక్క మనస్సును గనక ఆత్మయందు లగ్నం చేస్తే మన మనసు పొందుతుందండి. ఎటువంటి సుఖం అంటే ఇక ఎన్నడూ అనుభవించని సుఖమట. సుఖం ఆత్యంతికం, ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం అనుభవిస్తుందట. ఆ ఆనందంలో వేత్తి యత్రన చైవాయం స్థితచ్చలతి తత్వతః అంటే ఇక తాను ఆ పొందుతున్నటువంటి ఆత్మానందం నుంచి బయటికి రావాలంటే అస్సలు రాబుద్ధి కాదట. అంటే బాహ్యంగా మనం కళ్ళు తెరిస్తే దేహ సంబంధమైన ఎన్నో సుఖ దుఃఖాలలో మనమందరం ఏం చేస్తుంటాం? పొరపాట్లు చేస్తుంటాం. ఈ పొరపాట్లు ఏవీ లేకుండా ఆనందానుభూతిని పొందటానికి కావలసిన స్థితి ఉంటుందట. అందుకే వాళ్ళు ఎప్పుడూ కళ్ళు తెరిచి చూడటానికి ఇష్టపడరట. మన వివేకానందుడు కూడా ధ్యానమునందు ఆత్మచేత రమిస్తూ అలా ఉండిపోయేవాడట. అప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన బలవంతంగా బయటికి లాక్కొచ్చేవాడట ధ్యానంలో నుంచి. నువ్వు ధ్యానం చేసి నీలో నువ్వు రమించటానికి రాలేదు, లోకానికి నువ్వు ఉపకారం చేసే ప్రయత్నంగా వచ్చావు అని చెప్పేసి అతడికి కర్తవ్య నిర్వహణ గురించినటువంటి బాధ్యతలు అప్పచెప్పేవారట. వెళ్ళు, లోకానంతటినీ కూడా జాగృతం చెయ్యి, అందరూ తమ లోపట ఉన్న ఆత్మసుఖం తెలుసుకోవడం కోసమని నీ వంతుగా నువ్వు కష్టపడు అని చెప్పేసి వివేకానందుడికి రామకృష్ణ పరమహంస జ్ఞానబోధ హితబోధ చేసేవాళ్ళట. వెళ్ళు, లోకాన్ని జాగృతం చెయ్యి అని చెప్పేసి మరి గురువు గారు రామకృష్ణ పరమహంస గారు వివేకానందుడిని పంపిస్తుండేవాళ్ళట. మరి వివేకానందుడు ఎక్కడైతే తాను ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రవచనాలను చెప్పి తర్వాత కొంత సమయం మిగిలినా తన లోపలికి తాను ప్రవేశించి ఆత్మానుభూతి పొందుతుండేవాడట. అంటే ఆత్మసుఖం పొందినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? అవసరాన్ని బట్టే కర్తవ్య నిర్వహణ చేస్తారు. అవసరం లేదు అంటే మనలాగా నిన్న వాళ్ళేమన్నారు, రేపు వాళ్ళేమంటారని నశించిపోయే విషయాల గురించి చర్చ చేయరు. వీళ్ళు సమయం దొరికిందంటే ఏం చేస్తారు? చక్కగా ఆత్మయందు కళ్ళు మూసుకుంటారు, తన లోపట ఉన్న ఆత్మానుభూతి పొందుతారు. మళ్ళీ ఏదైనా కర్తవ్యాన్ని నిర్వహించవలసి వస్తే మళ్ళీ బాహ్యంలోకి వస్తారు, లోకాన్ని ఉద్ధరించే ప్రయత్నంగా కర్మ చేస్తూ ఉంటారు. మరి అంతే ధ్యానమునందు అంత అనుభూతి ఉంటుందట. మరి ఆ అనుభూతిని పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇక్కడ చెప్తారనమాట. ఎల్లాభాన్నపరో లాభం యత్ సుఖాన్నపరో సుఖం అంటారు. అంటే తాను పొందేటటువంటి బాహ్యమైనటువంటి విషయాలలో ఎన్ని సుఖాలు పొందినా ఆ సుఖాలు బాహ్యమునందు అనుభవించేటటువంటి సుఖాలు లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతితో అస్సలు పోలవట. అంటే ఇప్పుడు ఒక సముద్రంలో స్నానం చేసేటటువంటి చేప అంటే ఈదేటటువంటి చేప, ఎక్కడో మురికి గుంటలో ఈదుతున్నటువంటి చేప, ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందండి. మరి
నీటి గుంటలో నీరుంటే చేప ఆ నీటి గుంటలో ఉన్న నీటిని చూసి సంతోషపడుతూ ఎగురుతుంది. ఎప్పుడైతే ఎండకి నీటి గుంట ఎండిపోయిందో, ఆ నీటి గుంట ఏమవుతుంది? వెంటనే అది ఏమవుతుంది? ఆ నీటి గుంట, నీటి ఆవిరిని మొత్తం పోగానే అది ఎండిపోతే చేప కూడా చనిపోయి ఎవరో చేపలు పట్టుకునే వ్యక్తి వలలో చిక్కి ఎవరికో ఒకరికి ఆహారంగా మారిపోతుంది. సముద్రంలో చేప ఈదుతూ ఉంటుంది. దానికెప్పుడైనా అలసటొస్తుందా? ఎప్పుడైనా నీళ్లు లేనటువంటి ప్రమాదం ఉంటుందా? మరి అలాగే బ్రహ్మానంద సాగరంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకు మరి ఎలా ఉంటుంది అనంటే, మరి తనకు ఏ విధమైన దేహ సంబంధమైన దుఃఖాలొచ్చినా, సుఖాలొచ్చినా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఆత్మ సుఖం అనుభవించిన వాళ్ళు బయట తిడుతున్నా, ఆ తిట్లు వాళ్ళకి తిట్లుగా అనిపించవట. బయట ఎవరైనా పొగుడుతున్నా, ఆ పొగడ్తలు వాళ్ళకేమీ సంతోషాన్నివ్వవట. వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా, ఇది పంచభక్ష పరమాన్నం అనేటటువంటి భావన కలగదట. ఒక ఆమె రోజు కూడా ఒక గురువుగారికి చక్కటి మంచి వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసి భోజనం కలిపి పెడుతుండేదట. ఆయనకి దోసెట్లో పెడితే దోసెట్లోనే తినేసేవాడట. ఒకరోజు అనిపిచ్చింది, మనకంటే వ్యత్యాసాలు తెలుసండి. ఇవాళ పప్పన్నం తిన్నామా, కూరన్నం తిన్నామా అని తెలుసు. కానీ బ్రహ్మానందం అనుభవించే వాళ్ళు కేవలం దేహ పోషణ కోసం వాళ్ళకి ఆకలైంది అంటే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికొచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళేం చేస్తారు? ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారండి. మరి మరి వీళ్ళకి నోటికి రుచి తెలీదండి. ఈమేమనుకుంటుంది నేను చక్కటి భోజనాన్ని పెడుతున్నాను. ఇవాళ మంచి భోజనం పెట్టను నేను అని చెప్పేసి క్యారెట్ పొట్టు శుభ్రంగా కడిగి పెట్టేసిందట. మరి దానిని కూడా రోజు ఈమె పప్పన్నం పెడితే ఎంత సంతోషంగా తినేవాడో. మరి ఈ రోజున కూడా ఈమె పెట్టినటువంటి అన్నం అంత ఆనందంతో తింటున్నాడట. క్యారెట్ పొట్టు పెట్టిందండి. ఈమె రోజు పెట్టిన అన్నాన్ని ఎంత ప్రీతితో తిన్నాడో. మరి ఈరోజు క్యారెట్ పొట్టు తింటున్నాను, అది రుచి లేదు అనే భావన లేదు. అంటే నాలుక యందు బ్రహ్మానందానుభూతి పొందిన వాళ్ళకి ఇక వేరే విషయాలకు సంబంధించి నాకిది లేదని కానీ, లేపోతే ఇవాళ రుచికరమైన భోజనం దొరకలేదని, పొద్దున ఇడ్లీలు తిన్నాను గానీ రుచిగా లేవని, లేపోతే మధ్యాహ్నం భోజనం ఇంకా మంచిది తినాలని గాని, వాళ్ళకిలాంటి ఆలోచనలేమీ ఉండవండి. ఎప్పుడూ పరమానందాన్ని పొందుతూ ఉంటారు. ఎలా పొందుతుంటారు పరమానందాన్ని అంటే, మరి ఎప్పుడూ దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలలో ఉన్న కష్టములు, సుఖములు వీళ్ళని ఇబ్బంది పెట్టవట. ఎందుకు? లోపట ఉన్నటువంటి తాము ఏ సుఖం పొందాలో ఆ సుఖం పొందారు గదండీ! ఆ సుఖం పొందిన వాడికి ఇక దేహ సంబంధమైన గ్రంథి భేదనం జరుగుతుందండి. గ్రంథి భిద్యతే హృదయ గ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటారు. అంటే ఇక ఈ దేహంతో వాళ్ళకి ఏ విధమైనటువంటి సుఖానుభూతి కలగదట. ఎందుకు సుఖానుభూతి కలగదు వీళ్ళకు అనంటే, మరి దేహ సంబంధమైన విషయాలలో మరి ఎన్నో రకాలైనటువంటి రాగాలుంటాయండి. ఇప్పుడు భార్య బిడ్డలన్నారనుకోండి, నా రక్త సంబంధము అనే భావన ఉంటుంది. కానీ వాళ్ళకేమైంది గ్రంథి భేదనం జరుగుతుందండి. మనకు లలితా సహస్రనామాలలో చాలా చక్కగా వివరణ చేస్తారనమాట. ఏమంటారు మన గ్రంథుల గురించి బ్రహ్మ గ్రంథి, తర్వాత విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని 6 చక్రాలకు సంబంధించి ఆధార స్వాదిష్టానికి సంబంధించి బ్రహ్మ గ్రంథి. తర్వాత మళ్ళీ ఇక మణిపూరకము, అనాహతానికి సంబంధించి విష్ణు గ్రంథి. తర్వాత విశుద్ధ ఆజ్ఞకు కలిపి రుద్ర గ్రంథి. ఈ గ్రంథి భేదనం జరుగుతుంది. ఇప్పుడు తల్లి పేగు నుంచి పిల్లవాడు విడిపోయిన తర్వాత ఇద్దరి మరి ఆ పేగు కట్ చేస్తారు గదండీ! భగవంతుడు కూడా ఇక తన అంశగా నిలబడిపోవాలి అంటే దేహ బంధానికి సంబంధించిన మరి గ్రంథి భేదనం ఒకటి పరమాత్మ ఏం చేస్తాడంటే ఆయన పరమాత్మ ఇక ఇక వీళ్ళు ఈ దేహంతో ఇక వీళ్ళు ఏ విధమైన సుఖాలు పొందడంలో వీళ్ళకి తృప్తి లేదు. గమనిస్తాడు పరమాత్మ మనం చేసే కర్మలన్నీ గమనించి, ఇంక చాలు ఇక నువ్వు ఈ దేహ సంబంధానికి సంబంధించి ఏ విధమైన ఆ సుఖములు, దుఃఖములు నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి, నేనేం చేస్తాను నీకు నా యొక్క దర్శనం చేస్తానని దర్శనం చేస్తాడట. ఎప్పుడైతే దర్శనం చేశాడో వెంటనే గ్రంథి భేదనం. భిద్యతే హృదయ గ్రంథి. అంటే హృదయమునందు ఇక విడిపోతుందండి. ఈ దేహమే నేను అనేటటువంటి భావన విడిపోగానే, ఇప్పుడు మనస్సు రకరకాల ప్రశ్నలతో తిరుగుతుంది కదండీ! మన మనసు ఒక
ప్రశ్నకు సంబంధించి 36,000 విధాలుగా అడుగుతుందట. ఇప్పుడు నాకేదైనా ఒక ఆహారం కావాలి. ఈ ఆహారానికి సంబంధించి 36,000 ప్రశ్నలు అడుగుతుందట మన మనసు అంత గొప్పదని. ఇప్పుడు ఈ మనసులో కలిగిన ప్రతి సందేహం ఎలాంటి సందేహాలుంటాయి? కొన్ని కోట్ల జన్మలెత్తాం. కొన్ని కోట్ల జన్మలకు సంబంధించి మనసులో ఉన్న సందేహాలు కుప్పలు కుప్పలుగా ఉంటాయండి. ఇప్పుడు జ్ఞానం లేని వాడికి చిన్న సమస్యే పెద్దదిగా కనపడుతుంది. జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ మన మనసు అడిగే ప్రశ్నలు కూడా ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అందరూ అనుకుంటారు, అబ్బా! వీళ్ళకింత జ్ఞానం ఉంది. ఇంక వీళ్ళకేం సమస్యలుంటాయంటారు. కానీ మరి చిన్నవాడి కష్టాలు పెద్దవాడి కష్టాలు పెద్దవాళ్ళే. కొన్ని కోట్ల రూపాయలున్న వాడికి మరి ఆ కోట్ల రూపాయలని ఎటుగా పంపించాలో వాడికుండే కష్టాలు వాడికుంటాయి. చిన్నవాడు అయ్యో! నాకు ఈరోజు ఆహారం వస్తుందా రావట్లేదా అని వాడు ఏడుస్తాడు. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో మనకి. చిన్నవాడి కష్టాలు చిన్నవి, పెద్దవాడి కష్టాలు పెద్దవి. మరి ఇన్ని కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఆ పరమాత్మ దర్శనం జరిగితే మన మనసు ప్రశ్నించడం ఆపేస్తుందండి. అప్పుడు అదే చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడు? ఛిద్యంతే సర్వ సంశయాః, అన్ని సంశయాలు పోతాయట. క్షీయంతే చాస్య కర్మాణి, ఇక మనం చేసిన కర్మలలో ఉన్న దోషాలు, పుణ్యాలు అన్నీ కూడా జ్ఞానం అనే అగ్నిలో కాలిపోతాయట. ఇక పరమాత్మలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి సుఖానుభూతిని పొందుతాం. మరి ఇంత సుఖము యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఇక తన లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని పొందుతున్నప్పుడు మనం ఒక నాలుకతో మనకిష్టమైన పదార్థం తింటే కొద్దిసేపు సంతోషంగా ఉంటాం కదా! మరి ఇలాంటి సంతోషము అదే రోజు మొత్తం ఇంత సంతోషం కొనసాగించాలంటే మన రోమాలలో నుంచి కూడా అంతటి గొప్పదైన నిర్వచించడానికి వీలు లేనటువంటి గొప్పదైన అనుభూతి పొందుతారట. ఆ అనుభూతి పొందినటువంటి అనుభవాన్ని చెప్పగలమా? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకొని అనుభూతి పొందినటువంటి వారు అది ఇలా ఉంటుంది అని మీకు ఒక పండిచ్చి ఈ పండు తింటే మీకు ఎలా అనిపించిందంటే బావుందంటాడు. బావుందంటే ఏంటి అంటే చెప్పగలుగుతామా? చెప్పలేము. అదే విధంగా బ్రహ్మానందానుభూతిని పొందినవాడు తన ముఖములో ఉన్న ప్రసన్నత చేత మనం గుర్తించడమే తప్ప అతన్ని అతడింత ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి మాకు కూడా చూయించండి అంటే అమృతం తాగిన వాడికి అమృతం రుచి తెలుస్తుంది కానీ తాగని వాడికి ఏం తెలుస్తుందండి? మా చెట్టు పండు బావుంటుందండి అంటే తిన్న నాకు తెలుసు గానీ తినని మీకు తెలియదు కదా! అదే విధంగా ఆత్మసుఖం కూడా పొందినవాడు ఇక ఏ విధమైన కర్తవ్యాన్ని చేయవలసిన అవసరం లేదు. అంటే ఎలా ఉంటుందంటే, అంటే ఈ సుఖం పొందని వాళ్ళెలా ఉంటారంటే, ఒకాయన బ్రహ్మజ్ఞాని అండి. చాలా జ్ఞానం ఉంటుందన్నమాట. రోజు కూడా 3 పూటల సంధ్యావందనాన్ని నది ఒడ్డుకు వెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఎంతో గొప్పగా మరి జీవనాన్ని గడుపుతూ ఉంటాడన్నమాట. భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తూచా తప్పక పాటిస్తూ ఉంటాడు. అలా పాటిస్తున్నటువంటి వ్యక్తి ఒకరోజు నది ఒడ్డుకు వెళ్లి తనకు సంబంధించినటువంటి స్నానాదులు పూర్తి చేసుకొని ఒక చోట కూర్చొని సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అలా చేసుకుంటున్నప్పుడు అక్కడున్నటువంటి ఒక చాకలి వ్యక్తి ఏం చేస్తున్నాడు, మరి ఈ ఒక్క గొప్ప వ్యక్తి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సర్వోత్తముడైనటువంటి బ్రహ్మనిష్ఠుడు అక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాడని తెలియక అతడు బట్టలు ఉతుక్కుంటూ ఉన్నాడండి. ఆ బట్టలు ఉతుక్కుంటున్న వ్యక్తిని ఇతను కూడా గమనించలేదు. ఇప్పుడు ఏమైంది? ఇతనేమో నదికి లోపట బట్టలు ఉతుకుతున్నాడు. ఇతనేమో కాస్త ఒడ్డు మీద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. సంధ్యావందనం ఓకే. చేసుకుంటున్నప్పుడు ఇతను బట్టలు ఉతుకుతున్నప్పుడు ఏవో కాస్త కఠినమైన బట్టలున్నాయండి. వాటినేం చేశాడు కాస్త గట్టిగా కొట్టాడండి. గట్టిగా కొట్టినప్పుడు ఏమైంది ఒక నీటి చుక్కొచ్చేసి ఆ బ్రహ్మనిష్ఠుడి మీద పడిపోయింది. అలా పడిపోగానే వెంటనే ఇతనికి తన మీద ఏదో నీరు పడింది అనే ఆ స్పృహ వచ్చేసింది. ఆ స్పృహ వచ్చేసి చూసాడు. ఏంటి ఆ నీళ్లు పడ్డాయి ఏంటి అని చూస్తే అతను లేచి చూసేసరికి ఆ చాకలివాడు బట్టలు ఉతకడం గమనించాడు. అప్పుడు వెంటనే కోపమొచ్చింది. నేనిక్కడ గొప్పగా నిష్టగా భగవంతుడిని ధ్యానం చేసుకుంటున్నాను. నీకేం అర్థం కాలేదా? నువ్వెందుకు ఇలా చేశావని జెప్పేసి కోపంలో అతనేం చేశాడు కొట్టేశాడండి. కొట్టాడు. తిట్టడమే కాదు కొట్టాడు. ఏరా జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏమనుకున్నావు? నేనెంత బ్రహ్మనిష్ఠుడినో తెలుసా? ఇంత సదాచారం కలిగినటువంటి వాడి మీద నువ్వు
మరి మురికితో కూడినటువంటి ఈ నీళ్లను నా మీద చల్లుతావా అని చెప్పేసి కోప్పడ్డాడు. అలా కోప్పడి అతన్ని కొట్టేసి, అయ్యో! నేను ఏమయ్యాను? మరి భ్రష్టత్వాన్ని పొందాను. అతన్ని ముట్టుకోవడంతో ఏమైంది? నా శరీరం మలినమైపోయిందని జెప్పి వెళ్లి నదిలో స్నానం చేస్తున్నాడు. నదిలో స్నానం చేస్తూ ఒక్కసారి ఆ చాకలివాడిని చూసాడన్నమాట. చాకలివాడు కూడా స్నానం చేస్తూ కనపడ్డాడు. అయ్యో! అదేంటి నేనంటే వాడిని ముట్టుకున్నాను. అందుకని వాడి పాపము మరి చండాలుడైనటువంటి వాడిని ముట్టుకున్నాను కాబట్టి నా శరీరం అపవిత్రమైందని జెప్పేసి నేను స్నానం చేస్తున్నాను. మరి వీడెందుకు స్నానం చేస్తున్నాడని జెప్పేసి స్నానం చేసి ఒడ్డు మీదకొచ్చాక ఆ చాకలి వాడిని ప్రశ్నించాడట. "ఏరా నేనంటే నిన్ను ముట్టుకున్నాను గాబట్టి స్నానం జేస్తున్నాను. మరి నువ్వెందుకురా స్నానం జేస్తున్నావు? నువ్వేంటి? నీకేమైంది?" అని జెప్పేసంటే, "అయ్యా! పుట్టుకతో మీరు గొప్పదైనటువంటి స్థితి బ్రాహ్మణుడుగా ఉన్నారు. బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నారు. నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితం నాకు ఈ స్థితిని ప్రసాదించుకున్నాను. అంటే అది నా కర్మల ఫలితమే. అయితే మీరు నన్ను ముట్టుకున్నారు కాబట్టి మీరు మలినమైపోయారని స్నానం జేస్తున్నారు. కానీ మీరు నన్ను ముట్టుకుంటే నేనెందుకు స్నానం చేశానో తెలుసా? మీరు కూడా నన్ను ముట్టుకుంటే స్నానం చేశానండి అన్నాడు. నేను ముట్టుకుంటే నీ అదృష్టం కానీ, మరి నీకేంట్రా బాబు నువ్వెందుకు స్నానం చేశావన్నాడు. అంటే అయ్యా మీరు ముట్టుకుంటే అది మాకు మంచి జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మనిష్ఠులు మాలాంటి వాళ్ళని ముట్టుకోరు. కానీ మీలోకి మాకుండవలసినటువంటి క్షుద్రమైనటువంటి ఏవైతే నీచమైనటువంటి గుణాలున్నాయో మరి పరమాత్మ ఏమన్నాడండి? కామ, క్రోధ, లోభః అంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అన్నారు. అంటే మరి మన నరకానికి వెళ్ళడానికి 3 గుణాలట మనందరిని కూడా పరిగెత్తిస్తుంటాయట. అంటే ఈ 3 ఉన్నాయనుకోండి మన దగ్గర మనం నరకానికి వెళ్తామా? స్వర్గానికి వెళ్తామా? ఖచ్చితంగా నరకానికి వెళ్తామట. కోరికలు ఉన్నాయనుకోండి మీరు నరకానికెళ్తారు. ఆ కోరికలలో ఉన్న తీవ్రతను బట్టి మీరు నరకానికెళ్తారు. తర్వాత లోభగుణం. ఉన్నదంతా మీరే అనుభవించాలనే కోరికతో జీవిస్తున్నారనుకోండి. ఇందాక చెప్పుకున్నాం గదండీ! మనం రకరకాలైనటువంటి మరి మానవుల గురించి మాట్లాడుకున్నాం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. మరి వాటితో పాటు క్రోధం గురించి కూడా మాట్లాడాం. ఎవరికైతే కోపం. అయ్యా! మాకుండవలసిన కోపం. నీచమైనటువంటి జన్మల్లో ఉన్నటువంటి వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆకలి వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఈ తినటానికి తిండి లేనటువంటి వాడికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా అరిగించుకుంటాడు. బాగా ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు కొంచెం తింటాడు. ఆ కొంచెం అరిగించుకోవడానికి ఎంతో కష్టపడతాడు. మరి చూడండి భగవంతుడికి దరిద్రుడికి ఆకలెక్కువ అంటాడు. దరిద్రుడికి ఆకలెక్కువ, దుఃఖమెక్కువ, కష్టాలెక్కువ అంటారు. ఎందుకు? పరమాత్మ వాడు చేసిన పాపపు కర్మేంటో తెలుసుకునే ప్రయత్నంగా మనకి భగవంతుడు ఆ జన్మనిస్తారు. మనం చేసిన కర్మల ఫలితమే గాని భగవంతుడిని ఎవరు కూడా నింద చేయకూడదు. ఎందుకయ్యా నాకిలాంటి జన్మనిచ్చావని లేసిన దగ్గర నుంచి భగవంతుడికి మరి తిట్టడం మానేసి క్షమాపణ చెప్పడం ప్రారంభించామనుకోండి, ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, "ఈశ్వరా క్షమించండి తెలిసో తెలియకో పాపం చేసుంటామండి. మాకీ కష్టాలున్నాయి. ఇవి పోగొట్టే మార్గంగా మమ్మల్ని ప్రయాణింప చెయ్యండి. మా తప్పును క్షమించండి" అని పరమాత్మను వేడుకున్నామనుకోండి, అప్పుడేమవుతుంది? పరమాత్మ ఖచ్చితంగా మన యొక్క పాపాన్ని తీసేసి, నువ్వు ఏ కులమునందు ఉన్నా బ్రహ్మనిష్ఠుడిగా మారగలిగిన యోగ్యత నీకు ప్రసాదిస్తాడు. చూడండి ఇక్కడ. అందుకే నేను బ్రహ్మనిష్ఠుడు అనే వాడాను. మరి అక్కడ అతని యొక్క పుట్టుక, అతను చేసేటటువంటి పని చాకలి పని. కానీ అతని లోపట ఉన్నటువంటి సుగుణాలు చూడండి. మాకు ఉండవలసినటువంటి అంటే మాయా కులాలలో మరి మాకుండవలసినటువంటి కోపము, కోరికలు ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మలినంతో కూడినటువంటి విషయాలు. ఇవన్నీ మీలో చూసానండి. మీరు ఆ గుణము చేత నన్ను ముట్టుకున్నారు. కోపం చేత నన్ను ముట్టుకున్నారు. ప్రేమ చేత నన్ను ముట్టుకొని ఆశీర్వాదం చేస్తే మీరు గొప్పవారైపోయేవాళ్ళు. కానీ మీకు పరమ పాపిష్టి వాళ్లకు రావలసినటువంటి ఏదైతే కోపం అనేటటువంటి మరి నీచమైనటువంటి గుణం ఉందో అది మీ లోపట ప్రవేశించి అది మీరు నన్ను ముట్టుకునేలాగా చేసింది కాబట్టి ఇప్పుడు నన్నొక ఎవరు ముట్టుకున్నారు? పాప ప్రవృత్తి కలిగిన వారు ముట్టుకుంటే నేను స్నానం చేసి నా పాపాన్ని పోగొట్టుకుంటున్నానండి అన్నాడు. ఇప్పుడు ఎవరు శ్రేష్ఠులండి? అతడు చేసేటటువంటి సంధ్యావందనం, అతనిలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వం ఇవన్నీ అతన్ని ఏం చేశాయి? అతని లోపట ఉన్నటువంటి గుణాలలో ఉన్న దౌర్భాగ్యము అందుకే పరమాత్మ ఏమంటారు? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. నీ లోపట ఉన్నటువంటి నీచమైన క్షుద్ర ప్రవృత్తి ఏదో ఉందో దాన్ని విడిచిపెట్టు.
అంతేగాని దేహ సంబంధమైన విషయాలలో నువ్వు తక్కువ వాడివి, నువ్వు ఎక్కువ వాడివి అనేటటువంటి వ్యత్యాసం కాకుండా అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును దర్శనం చేయాలి అంటే నీ లోపట ఉన్నటువంటి మరి ఏదైతే పాపపు ప్రవృత్తి వేరొకరిని నింద చేసేటటువంటి ప్రవృత్తి మరి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటటువంటి 6 గుణాల చేత తిరిగేటటువంటి వాడు మరి చూడటానికి వాడి యొక్క శరీరము బ్రాహ్మణ శరీరం అయినప్పటికీ అతని లోపట ఉన్నటువంటి ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అతని లోపట ఉన్న శ్రేష్టత్వం పోయిందా లేదా? అతని ముట్టుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు బ్రహ్మనిష్ఠుడు తన శరీరం చేత ఏ విధమైనటువంటి మరి కర్మలు చేసినప్పటికీ కూడా అతని యొక్క కర్మ ఏంటి? చాకలి వృత్తి అండి. వాళ్ళు పుట్టినటువంటి కులాన్ని బట్టి అతడు ఆ వృత్తి చేస్తున్నాడు. కానీ మరి పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మల ద్వారా పొందినటువంటి దేహాన్ని ఈ జన్మ ప్రయత్నం చేత భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని పిలువబడే అరిషడ్ వర్గాలను జయించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు బ్రహ్మనిష్ఠుడు? ఎవరు పొందవచ్చని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎవరైనా పొందవచ్చన్నారు. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తచ్చ మానవ. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆత్మానుభూతిని పొందడానికి అవకాశం ఉంది. కేవలం బ్రాహ్మణుడు మాత్రమే పొందడానికి అవకాశం ఉందా? కేవలం జ్ఞానం సంపాదించుకున్న వాడే అవకాశమా? ఎవరైనా మనిషిగా పుడితే వాడికి అర్హత ఉంది. అందుకే ఎవ్వరు కూడా స్త్రీగా పుట్టామా, పురుషుడిగా పుట్టామా, కులం తక్కువ కులమా, ఎక్కువ కులమా, ఎక్కువ జాత, తక్కువ జాత, ఇలాంటి వర్ణ విచక్షణ ఏది కూడా పరమాత్మ చూయించట్లేదు. నీ లోపట ఉన్నటువంటి దివ్యమైనటువంటి పురుషుణ్ణి తెలుసుకోవడానికి నీ సాధనే నిన్ను కాపాడుతుంది తప్ప అన్యమైన విషయాలేవి కూడా నిన్ను రక్షించవు అనే సత్యం చెప్పి కృష్ణ పరమాత్మ వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నైవ తస్య కృతేనార్ధో నా కృతే నేహ కచ్చన నచాస్య సర్వభూతేషు కచ్చితద్ద వ్యపాశ్రయ. అంటే మనమందరము కూడా బ్రహ్మానందాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? కర్మఫల త్యాగం చేసి నిష్కామ కర్మ చేసి ఈశ్వరుడు చెప్పిన విధంగా 10 మంది యొక్క మేలు కోసం కర్మలు చేస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు అని జీవిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడికి క్షమాపణే తప్ప అతని నింద చేయకుండా ఎవరైతే వాళ్ళ యొక్క కర్మను ఇప్పుడు నాకు కష్టం వస్తే నేను చేసిన పాపం నేను అనుభవించవలసిందే అని ఎవరైతే కర్మను స్వీకరిస్తున్నారో అలా స్వీకరిస్తున్న వారికి పరమాత్మ ఏం చేస్తారు? ఒకరోజు పరమాత్మయే వచ్చి మనకి అనుగ్రహం చేస్తాడనమాట. ఈ చేసినటువంటి అనుగ్రహం చేత మనం బ్రహ్మానందాన్ని పొందుతాం. మరి బ్రహ్మానందం పొందిన వాళ్ళ స్థితి వాళ్ళు ఏ పని చెయ్యక్కర్లేదు, ఇష్టమైతే చెయ్యవచ్చు, ఇష్టమైతే చెయ్యనవసరం లేదు అని చెప్పారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ దాని గురించి మళ్ళీ వివరణ చేస్తున్నారు. ఏమంటున్నారు? నైవ తస్య కృతేనార్ధే నా కృతేనేహ కచ్చన. అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మానందం పొందిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? జీవన్ముక్తులైన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు? నైవ తస్య కృతేన అర్ధే. అంటే ఇతరుల నుంచి తాను ఏమీ పొందాల్సిన అవసరం లేదనే విషయం కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇతడు ఒక పనిని చెయ్యడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు, ఒక పనిని చెయ్యకపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టము లేదు. అంటే లాభ నష్టాలేవి కూడా తనకి తన ఖాతాలోకి రావను. ఎప్పుడు బ్రహ్మానంద సాగరంలోనే మునుగుతుంటాడు. అతడు ఒక పని చేయకపోతే ఇప్పుడు ఆ బ్రహ్మానందం పొందనటువంటి మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ నేను చేయవలసిన పని చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొంత నష్టం వస్తుంది. మరి అంటే ఒక పనిని చేస్తే లాభం రావడం కోసం పని చేస్తాం, నష్టం రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ బ్రహ్మానందం ఇక పొందవలసినటువంటి గొప్పదైన స్థితి పొందాక ఇంకేముందండి ఇతను పొందాల్సింది? అతడు ఒక కర్మ చేయడం వల్ల వచ్చే నష్టము లేదు, అతడికి లాభం లేదు. అంటే మనము అసలు బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు, బ్రహ్మానందం పొందే బ్రహ్మమైన వాళ్ళు అని మనం చెప్పుకుంటాం కదా, అసలు వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనాలు ఉండవండి. ఈ పని జరగటం వల్ల అతనికి ఏ విధమైన సంతోషం లేదు, ఒక పని జరగకపోవడం వల్ల దీనివల్ల నష్టం వస్తుందన్న బెంగలేదు. రమణ మహర్షి హాయిగా బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండేవాడట. అలా బ్రహ్మానందాన్ని పొందుతూ ఎప్పుడు కూడా ఆనంద సాగరంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడన్నమాట. మరి మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పేసి ఏడుస్తుంటే
ఏం నాయనా ఏం కష్టాలొచ్చాయి నీకంటే, ఈ దేహ సంబంధమైన దుఃఖాలతో నేను చచ్చిపోతున్నాను స్వామి. మరి నన్ను ఎలాగైనా కడతీర్చండంటే, సరే నీ కష్టాలన్నీ నాకు ధారపోస్తావా అంటే పరమ సంతోషంతో. ఇప్పుడు సంతోషాలను స్వీకరించరు గానండి. ఇప్పుడు ఎవరైనా మాకు ఇంత సంపదుంది అనంటే, ఆ సంపదను అనుభవించడానికొస్తారు గానీ, మరి మా ఇంట్లో కష్టాలున్నాయండి, కొద్దిగా మా కష్టాలు పంచుకోండంటే ఎవరైనా వచ్చి, మరి మన కష్టాలను పంచుకునే వాళ్ళుంటారా? చివరికి తల్లిదండ్రులు గూడా పంచుకోరండి. ఎందుకు పంచుకోరు? ఎందుకు పంచుకోరు అనంటే, సుఖాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. దుఃఖాలు ఎవరికైనా కష్టమే. మరి రమణ మహర్షులంటున్నారు, మీ యొక్క కష్టాన్ని నాకిచ్చేయండి అని అతని దగ్గర ఉన్నటువంటి కలశ చెంబులో నుంచి నీళ్లు బోయించుకునేవాడట. మీ మీ కష్టాలన్నీ నా చేతిలో అరచేతిలో పోయండని. అంటే బ్రహ్మానంద సాగరంలో మునిగి తేలుతున్న వాడికి బాగా అర్థం కావాలంటండి. ఒక 100,00,00,000 ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి, నాకు ₹1,00,00,000 అప్పుందండి. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే వాడు నవ్వుతాడు. ₹1,00,00,000 కోసం ఆత్మహత్య చేసుకుంటావా? ఇప్పుడు ₹1,00,00,000 అప్పంటే అది సాధారణమైన అప్పా అండి సామాన్యుడికి? అతని ఆస్తులన్నీ అమ్మినా 50,00,000 కూడా రావు. ₹1,00,00,000 అప్పు తీర్చాలంటే మరణం తప్ప ఇంకేదీ లేదని మరణించబోతే, ఆ 100,00,00,000 ఉన్నాయనంటాడు. పర్వాలేదు లేరా బాబు! నువ్వు ₹1,00,00,000 కోసం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావని సహృదయుడైతే ఆయనేం జేస్తాడు? నీ అప్పు నేను తీర్చేస్తాను. మరి నువ్వు ఒక వ్యాపారం చేసి, నేనొక వ్యాపారంలో నిన్ను భాగస్వామినిగా చేసుకుంటాను. ఇప్పుడు నేనిచ్చినటువంటి అప్పుని నెమ్మదిగా తీర్చుకుందువు గానిలే. నువ్విప్పుడైతే చావకు అని జెప్పేసి, మరి అతనికా 100,00,00,000 నుంచి ఒక 1,00,00,000 తీసిచ్చాడనుకోండి. అతనికేమైనా ఇబ్బందా? ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ అతడు ఆ 100,00,00,000లో 99,00,00,000ని మళ్ళీ 100,00,00,000 చేయడానికి అతనికి ఎంత టైం పడుతుంది? పైగా ఎవడికైతే ఇచ్చాడో వాడితోనే పని చేయించి, వాడికి గావాల్సిన డబ్బులు గూడా తీసేసుకుంటాడు. అదే విధంగా రమణ మహర్షి ఎప్పుడూ ఆనంద సాగరంలో మునిగే ఆయనకి ఈ దేహ సంబంధమైనటువంటి కష్టాలొస్తే మాత్రం అతనికి ఏం బాధుంటుందండి? పొయ్యి నాయనా పొయ్యి అని జెప్పేసి పోయించుకుంటాడనమాట. అంటే హ్మ్. మనకి కూడా బ్రహ్మానంద సాగరంలో అంటే మనం బ్రహ్మమైపోయామంటే, లోపట ఉన్న ఆత్మానుభూతిని పొందితే, ఈ దేహానికి సంబంధించి నువ్వు ఒక కర్మ చేస్తే వచ్చే ప్రయోజనం కానీ, నష్టం కానీ ఏదీ లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నారన్నమాట. నచాస్య సర్వభూతేషు కచ్చితర్థ వ్యపాశేహ. ఎవరి కోసము కూడా ఏ విధమైనటువంటి అంటే సమస్త భూతముల నుండి తాను పొందవలసిన వస్తువు ఇక లేనే లేదండి. నచాస్య సర్వభూతేషు కచ్చిత్. కచ్చితర్థ అంటున్నాడు. కచ్చితర్థ అంటే ఏ విధమైనటువంటి ఒక ప్రయోజనాన్ని పొందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఎలా కోరుకుంటాం? అబ్బా! మా ఇంటికొస్తే వీళ్ళు ఏం తెచ్చిచ్చారంటారు. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, అబ్బా! వీళ్ళు మన ఇంటికి ఏం తెస్తే బావుండు అని అనుకుంటాం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళేదైనా తేవాలనుకుంటాం. మనం ఎవరింటికైనా వెళ్తే వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇచ్చే సాంప్రదాయం ఉంది గదా! ఏదో ఒకటి ఇవ్వచ్చు గదా! అంటాం. అంటే మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? ఈ భావంతో మనం బతుకుతున్నాం. అసలు వాళ్ళిచ్చిన వస్తువును మన ఇంట్లో మనం ఎక్కడో తీసుకొచ్చి ఎక్కడో ఒక స్టోర్ రూమ్‌లో పడేస్తాం. అయినా మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తే తీసుకోవాలి. వాళ్ళిస్తే మనం పొందే ఆనందం కోసం మనం ఏం చేస్తుంటామంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా కదులుతుంటాయి. ఎందుకు కదులుతున్నాయి? మనము వేరొకరి దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటుంటే ఏం కోల్పోతున్నామో తెలీదు. మనం అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటున్నామంటే ఎన్నో మంచి కార్యాలు చేస్తే వచ్చిన పుణ్యం. అసలు మనం ఇప్పుడు డబ్బు సంపాదించాలంటండి, ఎంత ప్రయత్నం చేస్తే డబ్బు సంపాదిస్తామండి? అదే విధంగా డబ్బు సంపాదించడం కంటే పుణ్యం సంపాదించడం కష్టమండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో నన్ను దానం అడిగారు. ఓ ₹100 ఇచ్చాననుకోండి. ఇప్పుడు ₹100 ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా మనఃపరిస్థితి ఎలా ఉందో నేను విచారణ జేసుకోలేదు. ఇప్పుడు నేనింక బయటికెళ్ళి చెప్తున్నాను. పలానా వాళ్ళు మా ఇంటికొచ్చారు ₹100 ఇచ్చానండి అన్నారు. ఇలా కనపడుతూనే ఉన్నారు. కనపడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు నేను ₹100 ఇచ్చానండి, ₹100 ఇచ్చానండి. అవునా! మీరు ₹100 ఇచ్చారా? ₹100 ఇచ్చారా? అంటే ఇప్పుడేమైంది? ఇంత మనం జేసినటువంటి దానము, ఇంతమంది చేత మనం ఏం చేయించుకున్నాం, వామ్మో! వీళ్ళెంత గొప్పవాళ్ళు. అంటే అవతలి వాళ్ళకు సహాయం మీరు కూడా చెయ్యండి అనే ఉద్దేశంతో చెప్పారనుకోండి. నేను కూడా నాకున్న దాంట్లో దానం చేస్తున్నానండి. మీరు కూడా దానం చేయండి అని చెప్పడంలో భగవంతుడు నీ ఆలోచన తీరును గమనిస్తున్నాడు. ఇక్కడ దానం చెయ్యమని చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులని అనుకోకండి. భగవంతుడు పాపమేస్తాడని అనుకోకండి.
అతడు చేసిన దానము అతనికి ఉపయోగపడాలన్న ఆలోచనతో దానం చేశాడు. మా ఇంట్లో కూడా కష్టాలున్నాయండి. కానీ అవతలి వాళ్ళ కష్టం గొప్పగా అనిపించింది. అందుకే నేను దానం చేశానండి. వేరొకరి కష్టానికి మనం చెల్లించకపోతే ఎట్లా అండి? మనం మనిషిగా పుట్టాము కదా! మనం పరులకు ఉపకారం చేయడం మన ధర్మమని శాస్త్రం చెప్పింది కదా! అని నువ్వు చెప్పినటువంటి మాటకి ఏ విధమైన నష్టం లేదు. అలా కాకుండా నా దగ్గర డబ్బులుండబట్టి ఇచ్చాను గాని మీలాంటి వాళ్ళు ఇవ్వగలుగుతారా? నేనొకరిని జూసానండి. మాకు తెలిసినటువంటి వాళ్ళే. వాళ్ళు బంగారం చేయించుకున్నారు. ఎప్పుడో రూ. 20,000 తులం బంగారం ఉన్నప్పుడు చేయించుకున్నారట ఒక 5 తులాలు. ఆ పక్కింటి వాళ్ళకి పాపం రోజువారీ పరిస్థితులు చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటాయన్నమాట. వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము గాబట్టి రూ. 1,00,000 పెట్టి 5 తులాల బంగారం చేయించుకున్నాం గానీ, మీరైతే మీ జీవితంలో ఒక తులం బంగారం చేయించుకోగలుగుతారా అంటే, ఇప్పుడిదేమైందండి? నీ గొప్పతనం చెప్పుకోవడం కోసం అవతల వాడిని నింద చేయాల్సిన అవసరం లేదుగా. ఏదో డబ్బులున్నాయండి, బంగారం రేటు పెరుగుతుందని ఒక 5 తులాల బంగారం చేయించుకున్నానని చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే, మన సంతోషాన్ని 10 మందికి పంచుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తాం? ఇతరులకు చెప్పి సంతోషపడుతూ ఉంటాం. అందులో కొంతవరకు ఇబ్బందేం లేదు. కానీ మన మాట తీరులో చూడండి. మీరైతే జయించుకోగలరా అంటే వాళ్ళెంత దుఃఖపడతారు. ఒక రోజున వాళ్ళకి గనక స్థితి మారి గొప్పోళ్ళయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళేమనుకుంటారు? 5 తులాల బంగారానికి ఆమె ఎంత పెద్దగా మాట్లాడింది. ఇయాల నేను 50 తులాలు పెట్టుకున్నాను. ఎప్పటికైనా ఆ మాట తీర్చుకోవాలి అని ఏదో ఒక సందర్భం కోసం ఎదురు చూస్తారా లేదా? నీ మాట చూడండి. బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చండి. ఇవాళ నీకున్న పరిస్థితిలో నువ్వు రూ. 1,00,000 పెట్టి 5 తులాలు కొనుక్కున్నానన్నావు. ఎప్పుడు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందా? పూర్వజన్మలలో చేసిన పాపపు కర్మ పూర్తయితే వాడు ధనవంతులుగా మారతారు. నీకు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం పూర్తయితే నీకు పాపకర్మ అమల్లోకొస్తే నువ్వు దీనస్థితిలోకి వెళ్ళిపోతావు. అంటే దానము మనం చేసిన కర్మలో కూడా దోషాలను శాస్త్రం తెలిస్తే మలుచుకోవచ్చండి. నేను దానం చేశానండి రూ. 100. ఉన్నంతలో ఇవ్వాలి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి దానం చేశాను. మీరు కూడా దానం చెయ్యండి. మీరు కూడా 10 మందిని ఉద్ధరించే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నం మనల్నే కాపాడుతుందని శాస్త్రం చెప్తుందని మనం చెప్పిన మాటకి దోషం రాదండి. ఎందుకు రాదు దోషం? 10 మందిని సంస్కరించే ప్రయత్నం నువ్వు చేసిన పనిని ఇంకో నలుగురికి చెప్తున్నావు. తప్పేముంది? కానీ ఇప్పుడు భగవంతుడు చూడండి నువ్విచ్చిన రూ. 100లో నీ ఆలోచనను బట్టి భగవంతుడు నీ ఖాతాలో పుణ్యమా, పాపమా వేస్తాడు. నేను గాబట్టి చేశానంటే, దేవుడు చేసిన దానికి పుణ్యం తీసేయగా, పుణ్యం రాకపోగా నీ ఖాతాలో పాపం వేస్తుంటాడు. ఎందుకు ఇంతమందికి చెప్పుకుంటున్నావని. అంటే సంపద పోయింది, శని పట్టిందంటారు గదా! అంటే నువ్వు చేసిన దానం 10 మంది యొక్క శ్రేయస్సును పెంచేదిలాగా ఉండాలి. అంతేకాని 10 మందికి నువ్వు కేవలం గొప్పోడివి అనిపించుకోవడానికి నువ్వు చేసిన దానాన్ని చెప్పుకుంటే మాత్రం అది నీకు ప్రయోజనాన్నివ్వదు. అందుకే దానం చేసిన శాస్త్రం తెలిసిందనుకోండి ఏదైనా చేస్తే దానివల్ల ప్రయోజనం. అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. బ్రహ్మానందాన్ని పొందిన వారికి ఏముంటుంది? అంటే ఇక వాళ్లకు దేని పట్ల కూడా ఆసక్తి లేదు. నాకిది కావాలని. వీళ్ళింటికెళ్ళాను, నేను ఈ జ్ఞానబోధ చేశాను. అయ్యో! వీళ్ళు నాకు రూ. 100 ఇస్తే బావుండు. లేపోతే వీళ్ళింట్లో ఉన్న ఏదో ఒక ఏమంటారు ఒక చీర పెడతారా? ఒక కండువ పెడతారా? నేనింత జ్ఞానం బోధించాను గదా! అని ఆలోచన ఉందనుకోండి. నువ్వు చెప్పిన ఇంత జ్ఞానానికి భగవంతుడు ఏం చేశారు? వాళ్ళు పెట్టినటువంటి ఒక జాకెట్ ముక్కకి ఏం చేశాడు? దీన్ని సమానం చేసి ఇంగెళ్ళరా బాబు అన్నాడు. ఏమైందండి ఇప్పుడు? అదే మనం కర్మఫలాలు విడిచిపెట్టి, ఈశ్వరా మీరు చెప్పిన జ్ఞానాన్ని 10 మందికి పంచే ప్రయత్నం చేశాను. వాళ్ళ యొక్క బుద్ధి యందు మీరే పరివర్తన తీసుకురావలసి ఉంటుందని ఈశ్వరుడికి కర్మ సమర్పణ చేసొచ్చారనుకోండి. ఏమైందిప్పుడు? ఒకవేళ వాళ్ళు మీకు మీ అదృష్టం కొద్దీ మీకు వాళ్ళేదైనా ఇచ్చినా, దానిని మీరు కోరలేదు కాబట్టి, కోరనందుకు భగవంతుడు మీకిచ్చిన బహుమానమని నువ్వు పరమప్రీతితో దాన్ని వినియోగించుకున్నా దానికి దోషం లేదు. అవునండి. శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలియనప్పుడు నిస్వార్థంగా కర్మ చేయడానికి. అలా అని నువ్వొక చోట ఎంతో గొప్ప వాళ్ళ ఇంటికెళ్ళి జ్ఞానం చెప్పావు. ఏమీ ఇవ్వలేదు. అసలు నీ ఉద్దేశ్యం ఏమై ఉండాలి? ఈశ్వరుడి యొక్క జ్ఞానము వాళ్ళ యందు ప్రకాశిస్తే, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి 10 మంది యొక్క శ్రేయస్సుకు వాళ్ళు సహాయం చేస్తే, వాళ్ళ యొక్క శ్రేయస్సు ఉంటుందని వాళ్ళు తెలుసుకొని, మరి 10 మంది యొక్క మేలు కోసం వీళ్ళు సహాయం చేయాలి అని నువ్వు జ్ఞానబోధ చెప్పే ప్రయత్నం. నీకున్నది ఏదిచ్చినా 4 పండ్లిస్తున్నారు.
వాళ్ళ కుటుంబం అంతా ఈ పండ్లు తిని సంతోషపడాలి. మా పండ్లు చాలా బావుంటాయి. అవి తిన్న వాళ్ళందరూ సంతోషపడుతున్నారంటే ఈశ్వరుడే సంతోషపడుతున్నాడని మీరిచ్చిన 4 పండ్లు చూడండి ఎంత సంతోషాన్నిస్తాయో. మీరు ఆనందాన్ని ఆపుకోలేక పక్కింట్లో వాళ్ళకి 4 పండ్లిచ్చానండి, మేమొక్కరమే తినకూడదని చెప్పినా దానివల్ల దోషం లేదు. ఇక్కడ చెప్పుకోవడంలో గర్వం లేదండి. వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే నీ మానసికమైన భావనకే విలువ కలుగుతుంది తప్ప, ఈశ్వరుడు ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేస్తాడు. అందుకే అంటున్నాడు, ఇక ఈశ్వరానుభూతి కలిగినటువంటి వారికి ఏ వస్తువు పట్ల కూడా సమస్త ప్రాణుల నుంచి తాను పొందవలసిన ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ స్థితి రావాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్న సచ్చిదానందమే అని మనం ఏం చేయాలి? నిరంతరం స్మరణ చేసుకుంటూ భగవంతుడు మనకు అప్పచెప్పిన కార్యమేంటి? 10 మందికి ఉపకారం జరిగేలాగా నీ వల్ల ఏది సాధ్యమవుతుందో ఆ సాధ్యమయ్యేదాన్ని 10 మందికి పంచుతూ నువ్వు కర్మ చేస్తూ ఉండు. ధ్యానమునందు నువ్వెప్పుడూ పొందనటువంటి గొప్పదైన అనుభూతిని పొందితే నువ్వు చేసే ప్రతి కర్మ ఎలా ఉంటుంది? ఈశ్వరార్పణ బుద్ధితోనే కర్మ చేస్తావు తప్ప, అంటే నువ్వు ధ్యానమునందు పరిపక్వత పొందావు అంటే ధ్యానాత్ కర్మఫల త్యాగః. నువ్వే పని చేసినా ఇకేం చేస్తావు? కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పణ చేస్తూ చేస్తూ ఉండగా ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు బ్రహ్మానంద సాగరంలో ఉంటావు. మరి ఉన్నప్పుడు నువ్వు కర్మ చేస్తే చెయ్యవచ్చు, చెయ్యకపోతే చెయ్యకపోవచ్చు. కృష్ణ పరమాత్మ ఎందుకు కర్మ చేశాడు? 10 మంది యొక్క ఉద్ధరణ కోసం అని చెప్పేసి తాను దేహాన్ని తీసుకున్నాడు. రథసారథిగా ఉండి మరి అర్జునుడి మీద వేసిన బాణాలలో ఎన్నో బాణాలు శ్రీకృష్ణ పరమాత్మకు పుచ్చుకుంటే మరి రక్తం ఏరులై పారుతున్నప్పటికీ కూడా రథసారథ్యాన్ని చెయ్యవలసిన అవసరం ఏంటంటే, ఎందుకు అంటే లోకంలో ఉన్నటువంటి అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మరి ఎక్కువగా ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే జీవన్ముక్తులు మాత్రమే లోక ఉపకారం కోసం ప్రయత్నం చేస్తారు. మనం కూడా ఆ స్థితిని పొందాలి అంటే కర్మఫల త్యాగం చేయండి. బ్రహ్మానందాన్ని పొందిన తర్వాత కర్మ త్యాగం చేద్దురు కాను అని చెప్పేసి మరి ఎవరి నుండి కూడా మీరు ఏది పొందవలసిన అవసరం లేని స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే మరి ఆత్మానుభూతిని పూర్ణంగా పొందినప్పుడు, మీకు ఏ విధమైనటువంటి కోరిక లేనప్పుడు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు. కాబట్టి ఆ స్థితి కలిగేంత వరకు మీరు ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఆ స్థితి ప్రతి ఒక్క మానవుడు కూడా పొందడానికి అవకాశం ఉంది. ఈ శరీరాన్ని మీరు ఎందుకు తీసుకున్నారో, ఆ శరీరంతో మీరు చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటి? మిమ్మల్ని మీరు విడిపించుకునే ప్రయత్నంగానే మీరు చేసే కర్మ ఫలాలను ఏం చేయాలి? శాస్త్ర విహితమైన కర్మ చేస్తూ కర్మ ఫలాలు ఈశ్వరుడికి సమర్పణ చెయ్యాలని మరి మనకు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మరి మనం చేసే ప్రతి కర్మల యొక్క ఫలితాలను కూడా ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టమని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తూ మరి మనం కూడా ఆ స్థితిని పొందాలంటే ఏ విధమైన కర్మ చేయాలి? ఎలా కర్మ చేస్తే మళ్ళీ మనం జీవన్ముక్తులం అవుతామో మళ్ళీ తర్వాత శ్లోకాలలో 19 శ్లోకంలో మనకు వివరణ చేస్తూ ఉన్నారు. వాటిని రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.